భగవాన్ పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ మొదటి వార్షికోత్సవానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేసుకుంటున్నామండి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందుగా ఈరోజు మనకి విశిష్ట అతిథిగా బ్రాహ్మణ రత్న గౌరవనీయులైన శ్రీ మానవ శివప్రసాద్ గారిని హైదరాబాద్ ఇచ్చేసారండి. సార్ గట్టిగా బిగ్ క్లాప్స్ సార్ని వెల్కమ్ చెప్తాం. బిగ్ క్లాప్స్ అండి. సో అదేవిధంగా మరొక విశిష్ట అతిథి గౌరవనీయులైన శ్రీ చింతలపాటి సత్యదేవ్ గారు, డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్, జగద్గురుపేట, విశాఖపట్నం నుంచి ఇచ్చేశారు. సార్ కూడా గట్టిగా క్లాప్స్, బిగ్ క్లాప్స్ వెల్కమ్ చెప్తాం సార్. సో అదేవిధంగా మనకి ముఖ్య అతిథి గౌరవనీయులైన పి సతీష్ గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్, బ్రహ్మర్షి పిరమిడ్. సో సార్ ఇచ్చేస్తారు. గట్టిగా క్లాప్స్ సతీష్ గారు వెల్కమ్ చెప్తామండి. గట్టి క్లాప్స్. సో అదేవిధంగా సీతమ్మధార మహాతర్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రం సిహెచ్ఎస్ రావు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నామండి. సార్ని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నాం. గౌరవనీయులు ఎక్స్ఎంఎల్సి శ్రీమతి ఆర్ రత్నకుమారి గారు, పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ వైస్ చైర్మన్. సో మేడం కూడా గట్టిగా వెల్కమ్ చేద్దామండి. బిగ్ క్లాప్స్. గౌరవనీయులు శ్రీమతి పి రేవతిదేవి గారు, పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ. సో మేడం కూడా గట్టిగా వెల్కమ్ చేద్దామండి. బిగ్ క్లాప్స్. సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివప్ప గారిని కూడా వేదిక రావాల్సిన కూర్చున్నామండి. శివప్ప గారు బిగ్ క్లాప్స్ అండి. సో పత్రిజీ నిరంతరం వెంటుండి సో ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. సో సార్కి గట్టిగా వెల్కమ్ చెప్తాం శివప్ప గారిని కూడా. పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ ట్రెజరర్ మోహన్ రావు గారిని కూడా వేదిక రావాల్సిన కూర్చున్నామండి. మోహన్ గారిని కూడా గట్టి క్లాప్స్ అండి. గౌరవనీయులు శ్రీమతి సిహెచ్ సత్యవతి గారు, పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ ట్రస్ట్ అయిన సత్యవతి గారిని కూడా మేడం కూడా వేదిక రావాల్సిన కూర్చున్నాం. గౌరవనీయులు శ్రీమతి రమణం గారిని కూడా వేదిక రావాల్సిన కూర్చున్నాం. పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ రమణం గారు కూడా వేదిక రావాల్సిన కూర్చున్నాం అండి. బిగ్ క్లాప్స్ అండి రమణం గారికి. గౌరవనీయులు శ్రీమతి డి రమణి గారిని కూడా వేదిక రావాల్సిన కూర్చున్నామండి. పత్రిజీ పిరమిడ్ ఫ్యూచర్ ట్రస్ట్ అయిన రమణి గారిని కూడా వేదిక రావాల్సిన కూర్చున్నాం. క్లాప్స్ అండి. బిగ్ క్లాప్స్ కొడాలి. గౌరవనీయులు శ్రీమతి కట్ట పద్మ గారు, బీజేపీ ఉత్తరాంధ్ర మహిళా మహోత్సవ అధ్యక్షులైన కట్ట పద్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కూర్చున్నామండి. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించే ముందుగా మనం జ్యోతి ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయం వివస్వాన్మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్ అగ్నినే పురోహితం యజ్ఞస్య దేహమృత్విజం హోతాలగం రత్నదాతమం ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. సో ఈరోజు గత 14 సంవత్సరాలుగా పత్రి సార్ ఆశయంతో ఒక సంకల్పంతో ఈ యొక్క ట్రస్టీని ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రస్టీని తన భుజస్కంధాల మీద వేసుకుని నిరంతరం కూడా ముందుకు తీసుకువెళ్తున్న మేనేజింగ్ ట్రస్టీ రేవతి మేడం గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని
ప్రారంభించవలసిందిగా వచ్చినామండి. థ్యాంక్ యూ సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములతో ఇచ్చేసిన ధ్యానులందరికీ ధ్యానాభివందనాలండి. మరి వేదికను అలంకరించినటువంటి గురుతుల్యు మారం శివప్రసాద్ గారికి, శివప్ప గారికి, సతీష్ గారికి, సత్యదేవి గారికి, మరి నా తోటి సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ 2010లో సారు వైజాగ్ ట్రస్ట్ కావాలని చెప్పటము, మరి ముంబైలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు దాన్ని రిజిస్ట్రేషన్ రెడ్డి నాయుడు గారు చేయించడం జరిగింది. తరువాత అప్పటి నుంచి కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ చోట్ల పిరమిడ్ల నిర్మాణానికి సహాయం అందిస్తూ మహాతారా బాబా కేవ్స్ దగ్గర ఒక పిరమిడ్, లే లడఖ్లో పిరమిడ్ నిర్మాణంలో భాగస్వాములు అవడమే కాకుండా పత్రి సార్ చెప్పినటువంటి బుక్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ అంటే ఆ బుక్స్ అన్ని ప్రింట్ చేయించి శాకాహారు, శ్వాస और ధ్యాన్ ఇటువంటి బుక్సే కాకుండా మరి మిగతా మన పిఎస్ఎస్ఎంలో ఏ బుక్స్ ప్రింట్ చేయించినా అన్నీ కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో తులసి వనము, తులసి దళము ఇలాంటివన్నీ కూడా తీసుకొని అందరికీ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ చేయటము, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడము, ప్రకృతి వ్యాలీలో 1 సంవత్సరం పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించటము, ఇటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత మరి సార్ ఏదైతే బాధ్యత సేవగా అందించారో ఆ బాధ్యతని మరింత ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది అని గుర్తించి పత్రిజీ ఎప్పుడూ చెప్తుండేవారు, 9 మంది మహిళలు ఉన్నారంటే మహిళలే మన పిఎస్ఎస్ఎంకి వెన్నుముక అని చెప్పేసని ఫస్ట్ మీటింగ్లో ఆయన చెప్పినటువంటి ఆ ఒక్క వాక్యాన్ని మేము ఆదర్శంగా తీసుకొని పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్గా మళ్ళీ దీన్ని రిజిస్ట్రేషన్ చేయించటము 1 year అయిందండి. తర్వాత ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొదటిగా జూలైలో పరి మేడం తోటి స్టీల్ ప్లాంట్లో ప్రోగ్రాం నిర్వహించుకోవడము, తర్వాత వివిధ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి 1 year కంప్లీట్ చేసుకోవటం అన్నది అందరికీ ఆనందమండి. మరి ఏదైతే ఉందో మనము చేయవలసింది చేయటానికే వచ్చాము ఈ భూమి మీదకి. అందులోని విశ్వ కళ్యాణంలో భాగంగా ప్రతి ఒక్కరము భాగస్వాములేనండి. అంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని ఆ సమయంలో సార్ చెప్తారు. అందులో అంతే మనము సార్ దగ్గర నుంచి నేర్చుకునేది అన్నిటికీ కూడా ఎస్ అని అనడమే. తర్వాత మన పిఎస్ఎస్ మూవ్మెంట్ ప్రతిదీ కూడా ప్రయాణమే, ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ దాన్ని ఆ బాధ్యతను అందుకొని నిర్వహించటమే. మరి అందులో భాగంగానే మనకి శివప్రసాద్ గారు, నెక్స్ట్ మనకి మోహన్ గారు, వీళ్ళంతా కూడా రావటం కూడా ఒక అంటే లేడీస్ ఏం చేస్తారు అని అంటే వెనకాతల రెడ్డి నాయుడు గారు, సతీష్ గారు ఉండి ధ్యాన మహాచక్రాన్ని ఎలా నిర్వహించారో అదేవిధంగా ఈ ట్రస్ట్ని ముందుకు నడిపించడానికి వాళ్ళిద్దరు కూడా ముందుకు రావటం ఒక అభినందనీయమండి. మరి మీ అందరి సహాయ సహకారాలు ఈ విధంగా ముందుకు ఉండాలని ఆశిస్తూ మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని మనము సత్యదేవి గారి యొక్క ఆత్మజ్ఞాన సందేశంతో ప్రారంభిద్దామండి. థ్యాంక్ యూ. హరి ఓం. శన్నో మిత్రస్యం వరుణః శన్నో భగవత్పర్యమా శం నరేంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మాం
తద్భక్తారమవతు తద్భక్తారమవతు అవతు మాం అవతు భక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. రేపు ఆందోళించిన పూజ్యులు పెద్దలు శివప్రసాద్ గారికి, మిగిలిన పెద్దలకు మీ అందరికీ నమస్కారములు. రేవతి గారు నాకు ఫోన్ చేసి యోగ జనం గురించి మాట్లాడమని చెప్పారు కాబట్టి నాకు 30 నిమిషాల టైం ఇచ్చారు కాబట్టి అదే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వినపడుతుందమ్మా? వినపడుతుందా? 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 శ్రీ పత్రిజీ ప్రేమ సొసైటీ సోదరులకు నమస్కారములు. మచిలీపట్నం ఒకసారి నేను గురుపూజ నిర్వహిస్తే ఆ గురుపూజ పత్రిజీ వచ్చారన్నమాట. ఆయనతో హాఫ్ అన్ అవర్ నేను మాట్లాడాను. మా అన్నయ్య పత్రిజీ బాగా సన్నిహితులు అన్నమాట, యోగ మిత్రులు. శ్రీకృష్ణ రాజు గారిని అంతర్జాతీయ యోగా తయారైన బాగా సన్నిహితులు. అప్పుడు ఆయన ఫస్ట్ నేను సందర్శించాను. యోగంలో ప్రధాన అంశం ఏంటంటే మనసు లయమవడం, అజ్ఞానం తొలగడం, మోహం తొలగడం, కోపం తగ్గడం, చికాకు తగ్గడం. ఇవి యోగానికి తాగిన సూత్రాలు. ఇవేమీ లేకుండా తగ్గకుండా మాస్టర్ గారు పత్రిజీ బుద్ధులు అంటే ఏమీ ఒరగదు. మన కోపం తగ్గిందే కదా చూసుకోవాలి ముందు. ఈ ప్రశ్న మా కుటుంబ సభ్యులు చెప్తాను మీకు, టీచర్గా కాదు. పత్రిజీ అప్పుడు మాట్లాడినప్పుడు మంచి వాక్యాలు చెప్పారు. ఆ తర్వాత వేణుమానం చేశారు, ఆయన ఫ్లూట్ వాయించారు. నా అవగాహనలో పత్రిజీ యొక్క ధ్యానం దానికన్నా ఆయన వేణుమానం చేస్తే మీ అందరూ కూడా కరిగిపోతుండేవారు. అది గొప్ప విషయం. దానికి మూలవాడు శ్రీకృష్ణ భగవానుడు, యోగేశ్వరుడు, జగద్గురువు. ఆ మార్గంలో నా దృష్టిలో పత్రిక ఏంటంటే ఆయన వెలుగా. ఎందుకంటే మనసుకు కలవకుండా మనమేమి సాధించలేము. లయకాలకు ఎవరు శివుడు. మీకు పాఠం చెప్తున్నాను, ప్రసంగం కాదు, హాఫ్ అన్ అవరే కాబట్టి. పాఠం చెప్తే బాగా మనకి చిన్నపిల్లలుగా ఎక్కుతుంది కదా. యోగం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి మీకు ఎన్నోసార్లు చెప్పుకుంటారు పత్రిజీ మహాశయులు. ఎంతవరకు మనం అబ్బింది అది ఇంపార్టెంట్. పత్రిజీ మహాత్ములే అయితే మనకేంటి, మనమైనా పనులు చెందామా, ఉద్ధరించబడ్డామా, మనలో కామకోణం తగ్గాయా? తగ్గకపోతే టైం వేస్టే. అందులో మహాత్ములు మనం భోగం చేస్తుంటారు, అందులో మన పనులు చెందాలి కదా. మనం ఎంతకాలం మన టైం వేస్ట్ చేస్తుంటాం. మనం కాలం వినియోగించడమే యోగము. కాలం కొత్త నిర్వచనాలు. శక్తిని, ద్రవ్యాన్ని, కాలాన్ని ఉపయోగించడమే యోగము నవయుగంలో. అదే రకంగా ధ్యానం అంటే ధీయానహ ధ్యానహ, బుద్ధి నిలబడం. మనం ఎక్కువ దేహంలో మనం జీవిస్తుంటాం, ఇంద్రియాల్లో జీవిస్తాం, మనసులో జీవిస్తాం, బుద్ధిమయంగా జీవించలేము. బుద్ధిమయంగా జీవించడమే యోగము.
యోగం ఉంటుంది. సమత్వమే యోగము, సమన్వయమే యోగము, నిలమత్వమే యోగము, పరిస్థితి జీవనం యోగం. అది లేకుండా యోగం లేదు. శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయంలో వాక్యాలు చెప్తా. మనందరం యోగ కుటుంబం కాబట్టి. ఐ నాట్ యువర్ టీచర్, యు ఆర్ మై స్టూడెంట్, వీఆర్ ఆల్ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్. కృష్ణుడు అలా చెప్తాడు 18వ అధ్యాయంలో. ఆ 4 మనకు ఉంటే అర్హత వచ్చిన లెక్క మనకి. ఏమైనా చెప్పాడు కృష్ణుడు? ఏం చెప్పాడు? నీలో భక్తి ఉన్నదా లేదా ఉంటేనే భగవద్గీత అని చెప్పాడు. తపస్సు ఉన్నదా లేదా ఉంటేనే యోగం అని చెప్పాడు. వినపట్టలేదు. తపస్సు ఉన్నదా లేదా ఇప్పుడు చూద్దాం. భక్తి లేని వాళ్ళకి యోగం అబద్ధం చెప్పాడు కృష్ణుడు. తపస్సు చేయని వారికి యోగం సిద్ధం చెప్పాడు కృష్ణుడు. శుశ్రూష చేయని వారికి యోగం రాదని చెప్పాడు. 4 అది కష్టం. అసూయ ఉన్నవారికి యోగం రాదని చెప్పాడు. ఈ 4 మనం ఉన్నామనుకోండి, మనకు రాదు. కృష్ణుడు జగద్గురుడు కదా, మరి యోగేశ్వరుడు కదా. మనం చెప్తున్నాం మీకంటే మనకి. తపస్సు లేని వారికి, భక్తి లేని వారికి, శుశ్రూష చేయని వారికి, అసూయ ఉన్నవారికి యోగము రాదు చెప్పొద్దని చెప్పాడు. మనం చెక్ చేసుకోవాలి. నేను చెక్ చేసుకుంటాను. అయితే చెప్పడానికి లేదు, అర్హత లేదు నాకు. టీచింగ్ ఇవ్వడానికి ఏముంది? శ్రద్ధ ఉన్నవాడికి యోగం, అసూయ లేని వాళ్ళకి యోగం అని చెప్పింది. అది ఇవి మనం చెక్ చేసుకున్నాము అని చెప్తున్నాను. లేకపోతే మనకి తెలవదు జీవితం తెలవదు. అదేవిధంగా ముఖ్యంగా మనకి యోగం జీవనంలో మనకు ముఖ్యం ఏంటంటే, పనికొచ్చే విషయంగా మాట్లాడుకుందాం మనం. పెద్ద విషయాలు మనకి ఎందుకు? ఇతరుల యొక్క పరోక్షంలో మనం ఎవరిని విమర్శించరాదు, ద్వేషించరాదు. వినపడుతుందా? ఇతరుల పరోక్షములో ఎవరిని ద్వేషించరాదు, విమర్శించరాదు. ఫస్ట్ ప్రయోగానికి అది. ఇతరుల యొక్క అక్షేమానాన్ని, అసుఖాన్ని, నాశనాన్ని మనం కోరుకోకూడదు. మీరు చేస్తానని చెప్పట్లే, మీ అందరూ బుద్ధిమంతులే, నాకన్నా మంచివాళ్ళు. ఏమీ చేయకుండా శ్రేమే చెప్పాను అనుకోండి, మా రావిత్ గారు చెప్పారు, నేను రత్నకుమార్ చెప్పారని చెప్పి వేస్ట్. నా ప్రసంగం వేస్ట్. అద్వేష సర్వభూతానం. ద్వేషం మనలో ఉందా? యోగాన్ని అనిపిట్. పగుందా, కక్ష ఉందా? అనిపిట్. ప్రతికారం అనిపిట్. ఇవన్నీ మనం తొలగించుకోవాలి కదా. అదేవిధంగా మనం జీవితంలో ప్రశాంతత అభ్యాసం చేయాలి. ప్రశాంత చిత్తం లేనిదే దైవానుభూతి కలుగదు. వెరీ క్లియర్, వెరీ క్లియర్. ప్రశాంత చిత్తం కోసం ధ్యానం ఇచ్చారు స్వామీజీ. అది మనం ఆలోచుకున్నాము కాక. అది రావాలంటే మనం ఏం చేయాలి? మౌనాన్ని అభ్యసించాలి. మౌనాభ్యాసమే యోగములో భాగము. మౌనము వహించే వాళ్ళకి ధ్యానం సిద్ధిస్తుంది. మౌనం అంటే వార్షికము కాదు, మౌనం అంటే మానసికము. మౌనం అంటే మానసికం, వాచికము కానే కాదు. ఇవన్నీ కృష్ణుడు మనకు చెప్పాడు. సంతుష్టి అనేది అలవరుచుకుందాము కాక యోగం ఉంటుంది, ధ్యానం ఉంటుంది. మాస్టర్ గారు అంటారు,
బాబా ఉంటారు, స్వామి ఉంటారు, పత్రిజీ ఉంటారు, అన్నీ ఉంటారు. మనకి సంతృష్టి లేదనుకోండి, మన జీవితం వేస్ట్. సంతుష్టం సాధతం ఏవి అంటాడు కృష్ణుడు. మనం కోరి సంతృష్టిని అలవర్చుకుందాము కాక, సంతృప్తి లేని జీవితం వ్యర్థము. ఆ వాయిస్ కాస్త గట్టిగా ఉంటుందని సత్యము. సత్యము. మనకి కృష్ణుడు వచ్చాడు, రాముడు వచ్చాడు, బుద్ధుడు వచ్చాడు, క్రైస్తవు వచ్చాడు, బాబాగారు వచ్చారు, షిరిడి సాయి వచ్చారు, మాస్టర్జీకే వచ్చారు, మాస్టర్జీ వచ్చారు, రమణ మహర్షి వచ్చారు, పత్రిజీ వచ్చారు. మనకి ప్రశాంతత వచ్చిందా? మౌనం చిక్కిందా? మనలో అలజడి తగ్గిందా లేదా? తగ్గకపోతే యోగం ఆరాటం తగ్గాలి, అలజడి తగ్గాలి, ఆవేశం తగ్గాలి, ఆతృత తగ్గాలి. తగ్గితే యోగం, తగ్గితే మౌనం, తగ్గితే ధ్యానం, తగ్గితే సమాజస్థితి. ఎందుకంటే మనకి తగ్గించుకుందాము కాక, యోగంలో తగ్గి ఉండాలి, రెచ్చిపోకూడదు. మన యోగులు అని సాధకులు అని బతంలో ఉండే అహంకారము. అహంకారం అంటే కాలం, మహాకాలం. అహంకారం మహాకాలం. అహంకారం వల్ల ఉందనుకోండి, నేను ఉపన్యాసిస్తాను, అయిపోయింది. నేను నాది ఉంటే యోగము కాదు. మోమయ దురక్షయ. మనం కూడా కుటుంబం చెప్తున్నాం మీకు. నాది, నేను గొప్పవాడిని, నేను భక్తుడిని, నేను శిష్యుడిని, నేను ఉపన్యాసిస్తాను. అది మనకి నశిస్తేనే అప్పుడు మనకి సమాస్థితి వస్తుంది. సమాస్థితి రావడానికి యోగంలో మనకి అష్టాంగ యోగం లాస్ట్ స్టెప్ కదా సమాస్థితి. ఇవి చిన్న చిన్న విషయాలు చెప్తున్నాం, ఎందుకంటే మన పెద్ద విషయాలు అనవసరం. ఆ జోలికి వెళ్ళడం అనేది వ్యామోహము. వ్యామోహమే ప్రతిబంధకము, మోహమే ప్రతిబంధకము. యోగంలో చెప్పింది వైరాగ్యము, వ్యామోహము కాదు. వైరాగ్యం అంటే వైముఖ్యము కాదు. అన్నీ ఉండాలి, కుటుంబం ఉండాలి, సమాజం ఉండాలి, ఉండే సమాజస్థితిలో ఉండే యోగము. వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారం చేసుకుంటూ, కుటుంబం పోషించుకుంటూ మనం యోగాన్ని సాధించాలి. జగద్గురు మైత్రేయ చెప్తారన్నమాట, కుటుంబమే యోగ విద్యాలయం అని చెప్పి. మీ అందరూ గృహిణులు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఎక్కువ బాగుంది ఎవరు? మహిళలే చెప్తారు. ద్వారకుల మహర్షిని చెప్తారు. ద్వారకుల మహర్షి పరమ గురువులండి. నవయుగంలో మహిళలకే ఎక్కువ భక్తి ఉంటుందని చెప్పారా. మీకు సహనం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి మీకు. మీకన్నా మాకు తక్కువ అంటే బాగోదు. కానీ ఎందుకు మీరు కుటుంబం వచ్చేదంటే మీకు శ్రద్ధ మీకు ఉంది, భక్తి మనకు ఉన్నది. శ్రద్ధా భక్తి ఉండడమే యోగంలో నియమాలు. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఏంటంటే యోగంలో ప్రధాన పెట్టిన మనం ఆనందంగా జీవించడం. మీకు పత్రిజీ చెప్పే ఉంటారు, మీకు చెప్పాలి కూడా. అది వాళ్ళ యొక్క ధర్మం. అది అయితే మనం చేసుకుందాం. అన్నమయ కోసం ప్రాణమయ హలో మేడం, అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, వైటల్ బాడీ, బాడీ ఆఫ్ ఇంటెలిజెన్స్, బాడీ ఆఫ్ ది బ్లిస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. ఇవేమీ లేకుండా యోగం అంటే క్షమించండి, బొత్తిగా అవగాహన లేదు లెక్క. అవన్నీ సిద్ధించిన వారు మన మహర్షులు, పెద్దలు. అందులో ప్రయాణం చేస్తాం, తెలియాలి మనకి. ఆనందమయ కోసంలో ప్రవేశింపజేయాలన్నదే ఋషుల యొక్క మార్గము. సింపుల్గా చెప్పాలంటే బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. వినడానికి చాలా బాగుంటుంది, చాలా కష్టం, చాలా బాగుంది వినడానికి. బీ హ్యాపీ అండ్ మేక్ అదర్స్ హ్యాపీ. ఇది కృష్ణుడు ఇచ్చిన సూత్రం. అది
పరమానందకారకం. పరమానందించే తత్వము శ్రీకృష్ణ భగవానుడు. ఆ స్వామిని తలిస్తే, పిలిస్తే, స్మరిస్తే అప్రయత్నము ఆనందం కోసంలో ఉంటాము. దాన్ని మనకి కైలాసము అంటారు. కిల్ ఆసహ కైలాస, వైకుంఠము, వికుంఠము. కుంఠభవన స్థితియే వైకుంఠము, అది కైలాసము, అది వైకుంఠము. ఆ స్థితిలోకి మనం ప్రవేశించుము కాక. ప్రథమ వార్షికోత్సవం కదా మనకి, ఎంతో శ్రమతో భక్తితో పెట్టారు కదా. ఇది సంకల్పం చేసుకోవాలి మనందరం కూడా. ఇవన్నీ ఉంటాయి, కుటుంబం ఉంటుంది, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, చిక్కులు ఉంటాయి. అతీతంగా ఉండాలి మనం. అవి ఉండదంటే వీలు పడదు. లేవు ఒక చెప్పండి, లేదు చెప్పండి చూద్దాం. ఉంటాయి, మనం అతీతంగా ఉన్నాము కాక. మనకి చెప్పారు పత్రిజీ స్వామీజీ బిఫోర్ హీస్ లీవింగ్ ది బాడీ. ఆయన ఆహారం మొత్తం మానేశారు కదా ఆయన బిఫోర్ బాడీ. స్వామి తెలుసుకుంటాం బాగా. అది యోగంలో ఒక భాగంగా మనం భావన చేస్తాం. ఈ మోక్షము అన్నది ఒకటి. యోగంలో దేవ పరిత్యాగం చేస్తాం కదా, అది కూడా యోగంలో ఒక సిద్ధి. మహాత్ములకి, మనకు కాదు. సో క్రైస్ట్ కానీ, షిరిడి సాయి కానీ, సిఈడి కానీ, ఈకే కానీ. సో ఆయన దేహ పరిత్యాగ విషయం కూడా మనకు ఒక సాధనే. స్టెప్ బై స్టెప్ ఈ విత్డ్రా ఫ్రమ్ ది బాడీ ఆఫ్ పత్రిజీ. అవి నేర్చుకోవాలి మనం. మోక్షం అదో వ్యామోహం. మోక్షం ఒక స్థితి, అది ఒక స్టేట్. బంధమోచనమే మోక్షము, బంధ విముక్తియే మోక్షము. అజ్ఞానం తొలగడమే జ్ఞానము. కృష్ణుని చెప్పిన లాస్ట్లో అదే, లాస్ట్ స్టాండ్ కృష్ణుని 71 శ్లోకంలో, అర్జున నీకు సమూహము అజ్ఞానం తొలగిందా అని అడుగుతాడు. మనం తొలుగుని కాక మనం మోహం తొలగించుకోవాలి. ఎవరో తొలగించారో మన గురువు మనకి మార్గాన్ని చూపిస్తాడు అంతే. మనం సాధన చేయాలి. మీకు తెలిసిన సామెతే, పిండి కొలిది రొట్టి, సాధన కొలిది సిద్ధి అని చెప్పి. సాధన చేయకుండా ఉపన్యాసం ఇచ్చామనుకోండి, నా జీవితం వేస్ట్. నా అవకం అయితే మాస్టర్ గారు చెప్పారు మాకు. ఆచరించకుండా ఏం చెప్పొద్దని చెప్పారు ఈకే గారు. ఆచరించుటే యోగము, ఆలోచించుట రోగము. మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం కదా, తెగ ఆలోచిస్తాం కదా. ఆలోచన లేక ఒత్తిడి తగ్గించుకుందుము కాక, ఆలోచనలు వేగము తగ్గించుకుందుము కాక, తనని పనులు చేయకుండా ఉందాం కాక. ఇంకోటి చెప్తే యోగం గురించి చిన్న విషయం చెప్తున్నా. కోరి కష్టాలు తెచ్చుకోకండి. అసలే మన కష్టాలు బాధలు కదా, కోరి కష్టాలు ఎప్పుడు మనకి వద్దు. నాకు టైం ఇంకొక 7 minutes ఉంది కాబట్టి అటెండ్ చేయాలి కాబట్టి నాకు గుర్తుంది, రావతి గుర్తుంది కాబట్టి గురుతత్వం గురించి ఒక కీర్తన రాయడం జరిగింది. మీ గురువుని మీరు స్మరించుకొని అది వినండి. అదృష్టం ఉంటే యూ గెట్ ది ప్రేయర్స్ ఆఫ్ ది మాస్టర్స్. గురు సాన్నిధ్యం చాలా గొప్పదే. గురు సాన్నిధ్యము దైవ సాన్నిధ్యం ఒక్కటే. సాన్నిధ్యంలో జీవించను కాక. ఒకటేమో మన గురించి ఒక గీతం పాడతాను, లాస్ట్లో మన గురించి లాస్ట్ గురు కీర్తన పాడతాను, దాంతో ముగిస్తాను. ఇది మీరు మనందరం కూడా సామాన్య కుటుంబం కదా, బాగా ఉపకరిస్తాయని చేస్తుందో నేను 2 పట్టుకొచ్చాను. యోగం గురించి మాస్టర్ గారు శంఖారావం అని బుక్లో, శంఖారావం మాస్టర్ గారు రాశారు. భౌతిక వ్యాఖ్యానం అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణుడే మీతో మాట్లాడతాడు. ఇంకొక పుస్తకం మాస్టర్ గారిది మంద్రగీత, మనందరి గీత. శ్రీకృష్ణుడే మీతో సాన్నిధ్యం ఇస్తాడు. ఉద్గ్రంథాలు కాబట్టి అవి కూడా మీకు పరిచయం చేస్తున్నాను. మొట్టమొదటిగా మన గురించి చెప్పుకున్నాం. ఇది బాగా ప్రస్తుతం నేను అనుకున్నా.
నాకేది క్షేమమో, వినపడుతుందా? నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నీకెరుక స్వామి నేనెరుగనేమి. నాకేమీ లేవనిపించును, నాకన్నీ కావాలనిపించును. నాకేమీ లేవనిపించును, నాకన్నీ కావాలనిపించును. నాకున్నవి చాలాలనిపించును, నాకెన్నున్నా లేవనిపించును. అవును కదా? అవును. నాకున్నవి చాలాలనిపించును, నాకెన్నున్నా లేవనిపించును. నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నీకెరుక స్వామి నేనెరుగనేమి. నాకన్నీ ఉన్నాయనిపించును, నాకు సుఖము లేదనిపించును. నాకన్నీ ఉన్నాయనిపించును, నాకు సుఖము లేదనిపించును. నాకేలా ఈ బ్రతుకనిపించును అనిపిస్తుంది ఎప్పటికప్పుడు లైఫ్లో. డౌట్ లేదు, డౌటే లేదు, నాకు డౌటే లేదు. నాకేలా ఈ బ్రతుకనిపించును, నేనేమైపోవుదును ననిపించును. నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నేను నీకెరుక స్వామి నేనెరుగనేమి. నాకేమీ కాదులేననిపించును. వీ ఫీల్ లైక్ దట్. నాకేం కాదు, నాకేంటి, అయిపోయింది, అప్పుడే పడిపోతుంది. డౌన్ స్టెప్. నాకేమీ కాదులేననిపించును, నాకిన్ని కష్టాలా అనిపించును. నాకేంది కష్టాలా? నాకేమీ కాదులేననిపించును, నాకిన్ని కష్టాలా అనిపించును. నాకెందుకులేననిపించును, నా కర్మయింతేననిపించును. నాకెందుకులేననిపించును, నా కర్మయింతేననిపించును. నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నీకెరుక స్వామి నేనెరుగనేమి. లాస్ట్ సాధనది. నీవే నేనను సత్యమనిపించని, నీ విశ్వరూపమును దర్శించని. నీవే నేనను సత్యమనిపించని, నీ విశ్వరూపమును దర్శించని. సర్వాంతర్యామివని భావించని, నీవే రక్షణో నిజమనిపించని. సర్వాంతర్యామివని భావించని, నీవే రక్షణో నిజమనిపించని. నాకేది క్షేమమో, నాకేది ముఖ్యమో, నీకెరుక స్వామి నేనెరుగనేమి. మనకేది క్షేమమో మన గురువుకు మన దైవానికి మనకు కాదు. థ్యాంక్ యూ సార్. సిబివి మరి చింతలపాటి సత్యదేవ్ గారు ఈ మధ్యన యుఎస్ కూడా వెళ్ళి ఆయన యొక్క ఆత్మజ్ఞాన సందేశాలను అందించడమే కాకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద కూడా ఎన్నో పురస్కారాలు తీసుకోవడం జరిగింది. మరి ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి ఊర్లో ఉండడం, వస్తానమ్మా అని చెప్పేసి వెంటనే రావటము, మన రత్నకుమారి గారి ద్వారా పరిచయం కావటం అన్నది మనందరికీ అభినందనీయమండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి మన పిఎస్ఎస్ఎంకి ఒక వెన్నుముక, మన వైజాగ్ పిఎస్ఎస్ఎంకి సతీష్ గారిని ఆయన యొక్క సందేశాన్ని ఇవ్వాలి. పూజనీయులైన
బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరూ, అలాగే ఈ చక్కని కార్యక్రమానికి విచ్చేసిన ఈ ధ్యానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ముఖ్యంగా వార్షికోత్సవం అనేది అన్నారు కానండి, దాదాపుగా 16 సంవత్సరాల ప్రయాణం ఈ కార్యక్రమం ఉంది. మొట్టమొదట విశాఖపట్నంలో సొసైటీ కాకుండా ఒక మహిళా ట్రస్ట్ మొదలుగా గురువు గారి ఆజ్ఞానుసారం ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవాటికి ఎన్నో వందల కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా నిర్వహిస్తూ, అలాగే ఎన్నో చోట్ల ఎన్నెన్నో కార్యక్రమాలకి పిరమిడ్ల నిర్మాణానికి ఆ ట్రస్ట్ సభ్యుల నుంచి ఎంతో ఆర్థిక సహాయం కానివ్వండి, అన్ని రకాలుగా అటువంటి కార్యక్రమాలకి చేయూతనిస్తూ ఎంతో వేలాది మందికి ఈ ధ్యానాన్ని అందిస్తున్న ఈ పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ సభ్యులందరికీ నా పాదాభివందనాలు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదండి. ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతుందంటే దాదాపుగా 2-3 వారాల ముందు నుంచి ఈ కార్యక్రమానికి ఒక రూపకల్పన చేసి అందరికీ దాని గురించి చేరవేస్తూ అన్ని విధాలుగా అందరి సహకారాన్ని తీసుకొని ఇంట్లోని బయట ఎన్నో పనులు చేసుకుంటూ, ఎందుకంటే మహిళామూర్తులు ఇంత చొరవగా ముందుకొచ్చి ఇంత జ్ఞానాన్ని పంచడానికి సాయశక్తుల్ని వినియోగిస్తూ వస్తున్నారంటే ఈ వీళ్ళ శ్రమ నుంచి వచ్చిన ఎంతో జ్ఞానం ఎన్నో వేల కుటుంబాల్లో ఈ ధ్యానాన్ని ఆచరిస్తూ వాళ్ళ జీవితాలన్నింటినీ ఆనందంగా చేసుకుంటున్నందుకు ఈ నిర్వాహకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా గత 25 సంవత్సరాలుగా విశాఖపట్నంలో 97 నుంచి బ్రహ్మర్షి పత్రిజీ గారితో ప్రారంభం నుంచి ఈ ధ్యాన తరగతులు నిర్వహించడం, ఎన్నో ట్రెక్కింగ్లు కానివ్వండి, 2 రోజులు 3 రోజులు పౌర్ణమి ధ్యానాలు, అలాగే ముఖ్యంగా 2011లో అద్భుతంగా ధ్యాన మహాచక్రాన్ని నిర్వహించుకోవడం, కొన్ని లక్షల మంది ధ్యానులతో ఎంతో గొప్పదైన ఇటువంటి కార్యక్రమాలు. ఈ ధ్యాన కార్యక్రమం ఎంత చిన్నదైనా కానీ ఒక అవేర్నెస్ను కల్పిస్తుందండి ప్రతి ఒక్కరికి. ఆధ్యాత్మికమైన అభివృద్ధి మాత్రమే ఒక మనిషిని ఎన్నో ఉన్నత లోకాలకు తీసుకువెళ్ళటానికి ఈ ధ్యాన కార్యక్రమాలన్నవి విరివిగా ఉపయోగపడుతున్నాయి. అటువంటి మహత్తరమైన కార్యక్రమాలని ప్రతి సంవత్సరం సజావుగా నిర్వహిస్తూ ఇలాగా మరిన్ని కార్యక్రమాలు ఇటువంటి ఈ జిల్లా చుట్టుపక్కల నిర్వహిస్తున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో అందరి సహకారంతోనూ వీటిని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కళ్ళు ధ్యానాన్ని జ్ఞానాన్ని సమృద్ధిగా తీసుకొని వాళ్ళ జీవితాల్లో ఆనందం నింపుకోవాలని కోరుకుంటూ నిర్వాహకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. మరి మన సతీష్ గారి గురించి చెప్పాలి అని అంటే, ధ్యాన కుటుంబం అంటే వైజాగ్ మనకి అప్పాజీ గారి కుటుంబము, రెడ్డి నాయుడు గారి కుటుంబం అండి. ఎందుకంటే స్టార్టింగ్లో మన రామరావు గారు అబ్బాయి అనంతు, డాక్టర్ జింగే గారు ఇద్దరు కూడా సార్ని ఇక్కడ వైజాగ్కి తీసుకొచ్చినప్పుడు వాళ్ళంతా అప్పుడు ఎంత శ్రమపడి ఉంటారా అని ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. ఎందుకనంటే సార్ తోటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే అందులో సాధక బాధకాలన్నీ అందరికీ తెలుసు. డాక్టర్ జీకే గారు అంటే ఇంకా అందరూ కూడా శాకాహారులు అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అని అనడము, అలాగా ఆయన ఆ కుటుంబాన్ని అంతటిని కూడా ధ్యాన కుటుంబంగా శాకాహార కుటుంబంగా మార్చారంటే, ఒక ఆత్మ ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చిందంటే వెళ్ళేటప్పుడు నువ్వు ఎంతమందిని మార్చి తెచ్చావు అని అంటే ఆయన సగర్వంగా ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా చూపించుకోగలుగుతారండి. అందులో సందేశం లేదు. అలాగే రెడ్డి నాయుడు గారి కుటుంబం చూసుకున్నా, అక్కడ నుంచి ఆ ప్రయాణం సాగుతూ వచ్చినప్పుడు
మరి వైజాగ్లో మారుమూల ఉన్నటువంటి ఆ గ్రామాలన్నిటికీ కూడా ఆ ధ్యాన పరిచయం కావించబడి ఈరోజు మనందరి దగ్గరికి వచ్చింది అని అంటే ఆ విత్తనం వేసినటువంటి డాక్టర్ జీకే గారికి ఒక్కసారి మనం అంతా గట్టిగా క్లాప్స్ కొట్టుకుందామండి. మరి అటువంటి మనకి ఈ కార్యక్రమానికి సతీష్ గారు రావడం అభినందనీయము. మరి రెడ్డి నాయుడు గారు తప్పకుండా వస్తానన్నారు, కొంచెం ఏదో పనిలో ఉన్నారు, కోర్టు పనిలో. నేను ఏదో టైంలో డెఫినెట్గా వస్తానమ్మా అని అన్నారు. మరి పత్రి సార్ తోటి వెన్నంటే ఉంటూ ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఫస్ట్ ఆ రోజుల్లో మాకు తెలిసేది కాదు, శివప్ప గారు నందప్రసాద్ గారు వీలేనమాట. వైజాగ్కి వస్తే నందప్రసాద్ గారు, ఎక్కడికి వెళ్ళినా శివప్ప గారు సార్తో పాటే ఉండేవారు. కానీ చూడండి, పత్రిజీ ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా కూడా వర్తమాన క్షణంలో ఏది ఎలాగా జరిపించుకోవాలో ఆయనే జరిపించుకుంటారు అన్నట్టుగా మొన్న వాళ్ళ మ్యారేజ్ డే అప్పుడు తిరుపతిలో జరిగినప్పుడు కూడా ఆ రోజు అనుకోకుండా ఆయన స్వహస్తాలతోటి భోజనం వండి ఆ తిరుపతి కొండ మీదకి తీసుకొచ్చినప్పుడు నా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. పత్రిజీ ఏ లోకంలో ఉన్నా ఆయన దృష్టి ఇక్కడ మన మీద ఉంది. ఎంతో దీనిగా ఆయన చేతుల మీదుగా వంట వండి ఆయనకు అందించినప్పుడు ఆ రోజు తీసుకొచ్చినటువంటి భోజనము అందరికీ అందడము అన్నది ఎంత ఆనందం అనిపించిందంటే ఆ రూపంలో పత్రి సారు మాకే అందించారా అనిపించింది. మళ్ళీ అదేవిధంగా ఈరోజు నిన్న రాత్రి ఫోన్ చేశారు, నేను విజయనగరంలోనే ఉన్నాను అని చెప్పేసి. ఆయన ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలియదు. అంటే ఎక్కడ ఏ క్షణంలో ఎప్పుడు మనము ఎక్కడ ఉండాలా అన్నది పిచ్చుక గాలికి దారం కట్టి షిరిడి సాయిబాబా ఎలా చెప్పారు, నా భక్తుడి లాక్కొస్తాను అన్నట్టుగా, అలాగే మన పత్రిజీ కూడా ఆయన నమ్మినటువంటి మనల్ని ఎప్పుడు ఎక్కడ ఏ క్షణంలో ఉన్నా కూడా పిచ్చుక కాలికి దారం కట్టినట్టుగా మనల్ని రాక్కొచ్చేస్తారని చెప్పేసి అని ఈ సంఘటన నాకు మరొకసారి నిదర్శనం అయిందండి. అంటే ఏదైనా సరే అనుభవమే జ్ఞానము. మరి అటువంటి శివప్రసాద్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయన సందేశాన్ని ఇవ్వాల్సి. విశాఖపట్నం అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక మైల్ స్టోన్. ఈ విశాఖపట్నానికి ఆనుకున్న సముద్రానికి ప్రతిరోజు ఆ సాగర ఘోష ఎలా ఉంటుందో ఈ విశాఖపట్నంలో పిరమిడ్ సొసైటీ మూమెంట్ కూడా అంతే ఘోష ఉంది. కెరటాలు వస్తున్నాయి, పోతూ ఉన్నాయి, ఎంతోమంది వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. అదే మొట్టమొదట్లో మేము 97లో ఇక్కడ కాలు పెట్టాం. వైజాగ్లో పత్రిజీ వస్తున్నారు అనగానే ఒక వారం రోజులు టూర్ ఉంటే ఒక పెద్ద మీటింగ్ పెట్టేవారు. హాల్లో కనీసం 4 నుంచి 5,000 మంది కిటకిటలు ఆడిపోయేవారు. కుర్చీలు డయాస్ నిండిపోయేది. కిటికీల్లో కూడా తొంగి చూస్తూ 200 మంది నించునేవారు. సార్ ధ్యానం చేస్తే అలాగే నిలబడే ధ్యానం చేసేవారు. మరి విశాఖపట్నం అంతా జల్లెడ పట్టేసినటువంటి ఆనాటి రోజుల్లో తన కోసం తను ఆలోచించలేదు. అనంతు సాయిరాం రాత్రి ఇంటికి వెళ్ళేసరికి సాయిరాం వాళ్ళ నాన్న తిడుతూనే ఉండేవాడు, ఈ డాక్టర్ ఎప్పుడవుతాడు, ఈ డాక్టర్ ఎప్పుడవుతాడని. వాడికి చదువు మీద ధ్యాస ఉండేది కాదు. ఎక్కడికి వెళ్ళి ధ్యానం చెప్దామని చెప్పి బండి వేసుకుని ధ్యానం చెప్తూ ఉండేవారు. ఆయన ఇంట్లో వచ్చి వీడెక్కడ పోయాడని చెప్పేసి కొడుకుని చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన ఇంటి మీద డాక్టర్ సాయిరాం అని బోర్డు ఉండాలి. ఈయనకేమో నేనెంతసేపు ధ్యాన ప్రచారం చెప్పాలని సాయిరాం. ఏదో మొత్తానికి ఆయన డాక్టర్ ఇప్పుడు ఆయన వ్యాపారం చేసుకుంటాడు అనుకోండి. ఎవరు ఏం చేయాలో అదంతా చేశారు. ఇందాక స్వామీజీ చెప్తూ ఉన్నారు, పత్రిజీ పరివార్ అంటే ఇందాక మీరు చెప్పినవన్నీ సాధించిన వాళ్ళే, వాళ్ళంతా వీళ్ళే. వీళ్ళకి దగ్గర ఇది లేదు అనేది లేదు, ఇది ఉంది అనేది ఉప్పొంగిపోవడం కూడా లేదు. అది పత్రిజీ పరివార్ అంటే. మమ్మల్ని అందరినీ వారు అక్షరాభ్యాసాలు పలక మీద దిద్దించలేదు, ఆయన 3వ కన్ను తెరిచి నేర్పించారు. అందుకే మాకు అలా గుర్తుండిపోయాయి. ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరో కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు.
అన్నిటినీ జయించిన వారే. మీరు ఇందాక అన్నారే కోపము, సహనము, సంతోషము, వీటన్నిటినీ ఎప్పుడు ఎక్కడ ఎంత కావాలో అంత ప్రదర్శించేటువంటి నేర్పరగలిగినటువంటి పిరమిడ్ మాస్టర్లు వీళ్ళంతా. సమత్వం అంటే మారు పేరు పిరమిడ్ మాస్టర్లు. మీరు ఇందాక అన్నారు సమత్వం అనేది తెచ్చుకోవాలి అని. సమత్వం అంటే ఏంటి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, సమత్వం యోగ ఉచ్యతే అని. ఎవరికైతే సమత్వం వస్తుందో వాళ్ళు యోగంలో నిష్ణాతులు అని, వాళ్ళకి యోగం ప్రాప్తిస్తుంది అని. మరి ఆ సమత్వం అంటే ఏంటి? లలితా సహస్రనామంలో చెప్తారు, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అనేది 33.33% ఏ జన్మలో అందరికీ 3 ఈక్వల్గా ఉంటుందో ఆ జన్మలో వాళ్ళకి సమత్వం వచ్చినట్టు లెక్క. మరి అలాంటి సమత్వం వచ్చిన వాళ్ళలోనే స్థితప్రజ్ఞత్వం ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్కి, స్థితప్రజ్ఞత్వానికి మారు పేరు మా వైజాగ్ పిరమిడ్ మాస్టర్లు. సో భక్తి, పత్రిజీ అంటే మీరు ఇందాక చెప్పినట్టు పత్రిజీ కూడా చెప్పేవారు భక్తి గురించి. కానీ అందరూ అనుకునే ఆ భక్తి వేరు, పత్రిజీ బోధించినటువంటి ఆ భక్తి వేరు. నిజానికి అదే భక్తి అనుకోండి. ఆ భక్తి అంటే మనకు గుర్తొచ్చేది ఎవరు చెప్తారు? ఎవరైనా? భక్తి ద్వారా భగవంతుని సాక్షాత్కారం చేసుకోవచ్చు అని 18 పురాణాల్లో నిరూపణ చేసిన వ్యక్తి ఎవరు? ప్రహ్లాదుడు. ఆయన దగ్గర ఉండేటువంటి అపారమైన భక్తి ఇంకెవరి దగ్గర లేదు. పోనీ ఆ భక్తితో ఆయన మోక్షం పొందాడా? తండ్రి సంహారం జరిగేంత వరకే 10 ఏళ్ల వరకునే ఆయన దగ్గర ఆ భక్తి అనేది ఉంది. ఎప్పుడైతే 12 ఏడికి రాజ్య పట్టాభిషేకం వచ్చి రాజు అయిపోయాడో ఆ భక్తి కనపడలే. ఎన్నో యుద్ధాలు చేశాడు, దేవతల మీదే యుద్ధం చేశాడు. జగద్గురు అని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడితో కూడా యుద్ధం చేశాడు ఆయన. నిజంగా భక్తి ఉంటే వాళ్ళ మీద బాణాలు గురి పెడతారా? ఎంతోమంది రాజులు చావుకు కారణమవుతారా? ఏదో విశాఖపట్నంలో ఒక గొప్ప ఆయన ఉన్నారు, శివానందమూర్తి అని. వారి నుంచి వారి పుస్తకాలు చదువుతుంటే ఒక విషయం గుర్తొస్తూ ఉంటుంది. మన వల్ల యుద్ధం రాకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. మన వల్ల యుద్ధం రాకూడదు. యుద్ధంలో పాల్గొంటే మొదటి బాణం మనమే వేయాలంటారు ఆయన. అలాగా ఇందాక చూపించినటువంటి ఇక్కిరాల కృష్ణమాచారి గారిది ఈ విశాఖపట్నం ఉత్తరాంధ్రాలో ఆధ్యాత్మిక బీజాలు నాటినటువంటి మహనీయుడు ఎవరు అంటే ఆచార్య మాస్టర్ ఇక్కిరాల కృష్ణమాచారి గారు. ఆయన జీవితంలో ఎప్పుడు కూడా కోపం అనేది ఆయన ముఖంలో లేదు, ఎప్పుడు చిరునవ్వే ఉండేది. ఆయన అంటే పత్రికకి చాలా ఇష్టం. మనం తయారు చేసిన ధ్యానలహరి మ్యాగజైన్లో ఒకసారి జీవితం అంతా ఆయన గురించి, ఆయన ప్రబోధాలు వేయాలని చెప్పేసి ఇందాక చూపించారే, ఆ పుస్తకం నుంచే అన్నీ తీసివేశాం. సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఇక్కడ. అది చాలా పెద్ద సంస్థ. విశాఖపట్నం అంటేనే ఈకే గారి సంస్థ గుర్తొస్తుంది అందరికీ. సో స్వామీజీ కూడా అక్కడి నుంచి వచ్చారు, గట్టిగా చెప్పకూడదాం. సో భక్తి మార్గాన్ని ఎవరైతే వెళ్తారో ఆ ప్రహ్లాదుడు చూపించినటువంటి జీవితాన్ని మనం చెప్పుకుందాం. ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతోమందిని సంహారం చేశాడు. ఆయన మనవడే బలి చక్రవర్తి, రాక్షసరాజు, గురువు, శరీరాన్ని విడిచిపెట్టాడు. ప్రహ్లాదుడికి జన్మలో మోక్షం అయితే రాలేదు. వెంటనే శంత మహారాజు యొక్క తమ్ముడుగా పుట్టాడు. మళ్ళీ అప్పుడు కూడా విపరీతమైన యుద్ధాలే చేశాడు. దాని తర్వాత ఈ రాయలసీమలోని వ్యాస రాయలుగా పుట్టాడు. ఆయన రాసిన లలిత చరిత్ర కానీ కొన్ని గ్రంథాలు చాలా ప్రామాణికం, వెతుకుతూ ఉంటారు, దొరకదు. ఆ వ్యాసరాయలుగా కూడా చనిపోయిన తర్వాతి జన్మలో ఆ ప్రహ్లాదుడు ఈ భూమి మీద శ్రీ గురు రాఘవేంద్ర స్వామిగా పుట్టి ఆ జన్మలో మోక్షాన్ని పొందాడు ఆయన. అందుకే భక్తి అంటే స్వస్వరూపానుసంధానం అని ఆది శంకరాచార్యులు చెప్పినటువంటి దాన్ని మా అందరికీ కూడా ఆయన తీర్థం పోసినట్టు మాలో పోశారు. అది
అందుకే భక్తి అంటే మనల్ని మనం అర్థం చూసుకుంటే మనకు మనమే కనబడతాం. ఎవరు దేవుడు? ఎక్కడా లేడు, మనలోనే ఉన్నాడు. మనల్ని మనం చూసుకోవడమే దేవుడు అని మా అందరికీ పత్రిజీ ఇచ్చినటువంటి మార్గదర్శకాలన్నీ ఈరోజు ఇలా తయారు చేసే వీరు సోదరులు కలిసి మచిలీపట్నంలో పత్రిజీ అదే లాస్ట్ విజిట్. మేము రాత్రి ఉన్నప్పుడు వచ్చి కలిశారు. ఆ టైంలో నేను కూడా ఉన్నా. సార్, పత్రిజీని కలిస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఒకసారి రమణాశ్రమంలో స్కందవనం తయారవుతోంది. ఆ స్కందవనానికి అనేక రకాలైన మొక్కలు కావాలి. ఎక్కడెక్కడి నుంచో అందరూ విత్తనాలు తెచ్చారు. అందరూ కొన్ని విత్తనాలు నాటుతూ ఉన్నారు. అప్పుడు భగవాన్ రమణ మహర్షిని పిలిచి కొన్ని విత్తనాలు ఇచ్చి నాటండి అన్నారు. ఆయన చేతులు అలా పెట్టి విత్తనాలు చూస్తూ నేను నాటను అన్నారు. లేదు భగవాన్ ముందు మీరు వేస్తే మేమంతా వేస్తాం, మాకు సహకారం ఎంకరేజ్మెంట్ అని చెప్పి బలవంతంగా రమణ మహర్షి అంతా ఒక గోతులో విత్తనాలు వేస్తారు. సరే, మట్టి అంతా పూడుస్తారు, నీళ్లు పోస్తారు. 7 రోజుల తర్వాత అందరూ వేసిన విత్తనాలన్నీ మొలకెత్తి ఇంతంత మొక్క వచ్చింది. కానీ రమణ మహర్షి వేసిన విత్తనానికి మొక్క రాలేదు. అప్పుడు వెళ్ళి అడిగారు, మేమందరం వేస్తే విత్తనాలు వచ్చి మీరేసిన విత్తనాలకు ఎందుకు మొక్క రాలేదు అని. ఆ విత్తనాలు ఎప్పుడైతే నన్ను తాకాయో వాటికి మొలకెత్తాల్సిన అవసరం లేదు, వాటికి ఆల్రెడీ మోక్షం వచ్చింది. అలాగే ఇక్కడున్న అందరూ కూడా పత్రిజీని కలిశారు, పత్రిజీని చూశారు, పత్రిజీని మాట్లాడారు. గురువు ద్వారా మనకి 3 రకాల దీక్షలు ఉంటాయి. ఒకటి నయనం, కంటి ద్వారా ఆయన చూపులు మా అందరి మీద వర్షించాయి. 2 స్పర్శ, ఆ స్పర్శ అందరి నెత్తి మీద పడింది. అందరికీ చేతి ద్వారా నెత్తి మీద పడిందా లేదా? 3వది ప్రేరణ. ఎవరికైనా ప్రేరణ కావాలంటే ముద్ద పెట్టాలి. ఆయన చేతి మీదుగా ముద్దలు తిన్నారా లేదా? అందుకే అలాంటి కంటి ద్వారా బోధన చేసేటువంటి తల్లి కానీ, స్పర్శ ద్వారా ఇచ్చిన తల్లి కానీ, ప్రేరణ ద్వారా ఇచ్చినటువంటి తల్లి కానీ 3 తల్లులు ఉన్నారు. వాళ్ళే మధుర మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి. వాళ్ళకి అక్షి అంటే ఏంటి? కన్ను. ఎంత కన్ను ఉంటుంది? విశాలమైన కన్ను. వాళ్ళు కంటి ద్వారా కూడా అలాగే చూస్తారు. మధుర మీనాక్షి అంటే చేప. అసలు చేప నిజంగా సముద్రంలో కానీ నదిలో కానీ నీటి ప్రవాహం మీద గుడ్లు పెడుతుంటారు. ఆ ప్రవాహంలో గుడ్లు అలా కొట్టుకుపోతూ ఉంటే వాటిని అలాగే తన కంటి తుప్పుతో చూస్తూ ఉంటే కొంతసేపటికి ఆ గుడ్డు పగిలిపోయి బిడ్డ అయిపోతుందంట. అంటే చేప కన్నుకి అంత పవర్ఫుల్. అందుకే మధుర మీనాక్షి. అలాగే గురువు తల్లి కంటి ద్వారా మనకి ఇచ్చేటువంటి జ్ఞానం అలా ఉంటుంది. 2 కంచెలో ఉన్న కామాక్షి. అందరూ అక్కడికి వెళ్ళిన తలకి నీ స్పర్శ నాకు ఇయ్యమ్మా అంటారు. ఇంతమంది జనాల్లో పత్రిజీ నిలబడితే ఆయన స్పర్శ కోసం తండాలుగా పరిగెట్టుకుంటూ వెళ్తుండేవారు. ఏం విన్నా, ఏం పెట్టినా, ఏం తిన్నా ఆ స్పర్శ జరిగితే చాలు మేము మోక్షం పొందామని ఫీల్ అయ్యేవాడు అందరూ. ఇంకా ప్రేరణ ఇవ్వాలని ఆయన ఎక్కడున్నా వడ్డిచ్చేవారు. ఓ ముద్ద ఆయన చేతులు తిన్నవాళ్ళే ఉన్నారు కానీ తినని వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. కనుక ఆ 3 వచ్చేసాయి సార్. కనుక ఎవరైతే పత్రిజీని కలిశారో, ఎవరైతే పత్రిజీని చూశారో, ఎవరైతే పత్రిజీ స్పర్శను అందుకున్నారో, వారి కంటి చూపు చూశారో, వాళ్ళ యొక్క ప్రేరణ పొందారో, రమణ మహర్షి విత్తనాలు ముట్టుకుంటే ఎలా అయితే మోక్షం వచ్చిందో వాళ్ళ కలుసుకున్న వాళ్ళందరికీ కూడా మోక్షం వచ్చేసింది. మరి మీరు అడగచ్చు, వాళ్ళకి మోక్షం వచ్చేస్తే ఇంకా ఎందుకున్నారు అని. మోక్షం వచ్చేస్తే ఎవరికి పైకి రానివ్వరు. ఎందుకంటే మీకు వచ్చిన మోక్షాన్ని కనీసం లేదంటే మీరు ఎన్ని అంశాత్మలుగా భూమి మీదకి వచ్చారో అంతమందిని ఆ మోక్షగాములుగా తీసుకెళ్తేనే కానీ మిమ్మల్ని పైకి రానివ్వరు. అందుకోసం వాళ్ళు ఉన్నారు. అంటే మీతో పాటు ఇంకో 6 తయారు చేసుకోవాలి. అప్పుడే మీకు పరమపద సోపానానికి తీసుకెళ్ళిపోతారు. సో పత్రిజీ
స్పిరిచువల్ ట్రస్ట్. మీరు ఇందాక విశాఖపట్నం పెట్టుకున్నారు, లేకపోతే మహిళా ట్రస్ట్ పెట్టుకున్నారు. ఏం చేసినా ఎలా చేసినా నడిచిపోయింది. కానీ ఇప్పుడు పేరు మార్చారు. ఇక్కడ ఉండేటువంటి ధర్మకర్తలందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆయన పేరు ఉంది అక్కడ. మనం ఏం తప్పు చేసినా, ఏ చిన్న మిస్టేక్ ఇచ్చినా మహిళా ట్రస్టో దానికో రాదు, ఆ పత్రిజీ అన్న పదానికి వెళ్ళిపోతుంది. ఆయన ఏ అంబర్పేటలోనూ ఉన్నారనుకోండి, ఫోన్ చేసి ఇలా జరిగి పర్లేదు లేవయ్యా ఇవన్నీ మామూలే అంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ లేరు. ఆయన కాంతి శరీరంతో పైన ఉన్నారు. ఆ పేరుకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి తెలిసి కానీ తెలియక కానీ మన ద్వారా చిన్న డ్యామేజ్ కూడా జరగకూడదు. అది పత్రిజీ శిష్యులుగా మన బాధ్యత. వీళ్ళు ఆ బాధ్యత నిర్వర్తించాలి అంటే కమిటీ వాళ్ళకి ఏమి ఉండదు. వాళ్ళు ఊరికే పేర్లు, పోస్టులు, సంతకాలు అగో రాసుకుంటూ కూర్చుంటారు. ఆ ట్రస్ట్ ముందుకు వెళ్ళాలన్నా, ఏదైనా కార్యక్రమం చేయాలన్నా కింద ఉన్న మీదే బాధ్యత. వాళ్ళని ఎందుకు పెట్టారంటే ఏదో 11-13 మెంబర్స్ ఉండాలి కాబట్టి వాళ్ళు వచ్చారు. ఆ 11 మెంబర్స్ అలా ఉంటారు అంతే, వాళ్ళు ఏం చేయరు. చేసేదంతా మనమే. నిజంగా ఆ పేరుకి మనం ఓ హున్నాతను నిలబెట్టాలంటే ఓ పత్రిజీ ధ్యాన మహాపీఠాన్ని కానీ, పత్రిజీ స్పిరిచువల్ ట్రస్ట్ కానీ మళ్ళీ వచ్చే సంవత్సరం మీరు వార్షికోత్సవాన్ని పిలిస్తే ఏ గీతా మందిరాలో, రాధా మందిరాలో, గురుకులాలో కాదు, మనకంటూ ఓ బిల్డింగ్ ఉండాలి. ఆ బిల్డింగ్ బయట ఈ పేరు ఉండాలి. అందులో ఉత్సవం చేసుకోవాలి. చేసుకుంటే మనందరం వద్దాం, లేకపోతే రావచ్చు. అంతేనా? మరి అది రావాలంటే ఏం చేయాలి? ఆ బిల్డింగ్ మనం కట్టుకోవాలి. కట్టుకోవాలంటే ఏం చేయాలి? మనకు స్థలం కావాలి. ఎంత స్థలం కావాలి? 3 ఎకరాలు కావాలా, 7 ఎకరాలు కావాలా, 9 ఎకరాలు కావాలా, 11 ఎకరాలు కావాలా, 13 కావాలా? సరే, మనకు 13 ఎకరాల స్థలం కావాలి. ఓకేనా? ఆ స్థలం కోసం నేను ఒక ప్లాన్ చెప్తా, చేయండి. దాని ప్రకారం ఆ స్థలం వస్తుంది. ముందు 1.5 ఎకరంలో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ హాల్ కట్టుకుందాం. వచ్చేవాళ్ళందరూ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. అందరికీ మన ఇంట్లో ఉండి నువ్వు ముద్ద పెడదాం. ఆ ప్రేరణతోటే ఆ పిరమిడ్ నిర్మాణం విశాఖపట్నంలోనే జరుగుతుంది. ఆయన కళ, ఆయన పోతూ ఆయనకు కళ ఉంది తెలుసా మీకు? ఈ భూమి మీద మన తెలుగు రాష్ట్రాల్లో 333x333 సైజు పిరమిడ్ నిర్మాణం జరగాలి అనేది ఆయన కళ. మరి ఆయన కళని నెరవేర్చాలి వద్దా? ఆ కళ నెరవేర్చడానికి నేను తిరుపతిలో శ్రీకారం చుడుతున్నాను. మీరు విశాఖపట్నంలో కూడా శ్రీకారం చుట్టండి. మనం ఒక స్టెప్ వేస్తే అన్నీ అయిపోతాయి. దానికి ఎంతో శ్రమ పడక్కర్లేదు. మనం ఆ నిర్మాణం చేయాలి అనే ఆలోచన మనలో ప్రవేశపెట్టబడింది. ఆ ఆలోచన ప్రవేశపెట్టబడిన తర్వాత ఒక అడుగు వేస్తే మన కంటికి కనిపించిన వాళ్ళవి 100 అడుగులు ముందుకు పడతాయి. కేవలం మానవ ప్రయత్నం చేస్తే దైవ సంకల్పం దానంతట అదే నెరవేరుతుంది. కనుక ఎన్నో ట్రస్టులు ఉన్నాయి. ఎన్నిటి నుంచో ఎన్నో చూసాం, ఎన్నో నేర్చుకున్నాం. ధ్యానం వేరు, స్పిరిచువాలిటీ వేరు, ఈ అనుభవాలు వేరు. ఎక్స్క్లూజివ్గా ట్రస్టులు అంటే ఏంటి, ఎన్ని ట్రస్టులు ఉన్నాయి, ఒక్కొక్క ట్రస్ట్ నుంచి మనం అనేకంగా నేర్చుకున్నాం. అవేం చెప్పక్కర్లేదు. ఆ అనుభవాలన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నంలో స్థల జాగరణ కోసం, స్థల నిర్మాణం కోసం అనేక మంది ఉన్నారు ఇక్కడ. ఎవరిని ఏ రకంగా పట్టుకుంటే ఆ స్థలం వస్తుందో మనకు తెలుసు. దాన్ని తెచ్చుకుందాం. మన ఇల్లు మనం కట్టుకుందాం, మన ఆశ్రమం మనం కట్టుకుందాం. ఇలాంటి వాళ్ళకి మనం ఆశ్రమం ఇవ్వాలి, కానీ మనం ఎక్కడికి రాకూడదు. ఇంకా సో అలాంటి సంకల్పంతో ముందుకెళ్దాం. పిరమిడ్ మాస్టర్ అనుకుంటే సాధించలేని ఏది లేదు అన్న వాక్కు మన గురువుగారి నోట్లో ఎన్నిసార్లు విన్నాం? కొన్ని వేల సార్లు విన్నాం, లక్షల సార్లు విన్నాం. ఈస్ట్ ఆర్ ద వెస్ట్, పిరమిడ్ మాస్టర్స్ ఆర్ బెస్ట్ అని అనిపించుకున్నాం లేదా? ఇది కేవలం విశాఖపట్నమే అనేటువంటి భావన తీసేయండి. ఉత్తరాంధ్ర అన్న భావన అందరికీ తీసేయండి. పత్రిజీ ఆశయంలో భాగంగా 333x333 పిరమిడ్ నిర్మాణానికి భారతదేశమే కాదు, ప్రపంచ యావత్తు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ వాళ్ళు అందరూ పాల్గొంటారు. అందరూ తలో చేస్తారు. ఆ నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభం కూడా చేసుకుంటాం. ఎందుకంటే సత్తు ఉన్నప్పుడే, ఓపిక ఉన్నప్పుడే చేయాలి.
అది తగ్గిపోయింది, అది చేయలేం. హుషారు పుట్టింది. ఆ పుట్టిన తర్వాత దానివల్ల ఏమేం జరుగుతాయో మనకు తెలియదు. కనుక ఆ దిశగా మన ఆలోచన ఉండాలి, ఆ దిశగా మన యొక్క చర్చ ఉండాలి. ఏ ఇద్దరు మాస్టర్లు కలిసినా వైజాగ్లో ఇంత పెద్ద పిరమిడ్ వస్తుందంట, ఇంత పెద్ద ఆశ్రమం వస్తుందంట, వైజాగ్ మంచి రోజులు వచ్చాయి, ఇవే ఉండాలి ఎక్కువ. మీ నోట్లో ఈ విషయం ఎంతలా నాని 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 ఉంటుందో అంతగా ఆ విశ్వంలో ఉండేవాళ్ళు, కనెక్ట్ అయి ఉండేవాళ్ళందరూ కూడా దానికి అనుసంధానంగా వర్క్ చేస్తారు. జస్ట్ నోటి మాట మనం పదే పదే అనుకుంటే చాలు, అవన్నీ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. రాత్రి మీరు విజయనగరంలో ఉండి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే, మరి శ్రీకృష్ణుడు వెనకాతల అర్జునుడు రథసారథిగా, అంటే రథసారథి కృష్ణుడు అయినా కూడా అర్జునుడు ఎలాగా మరి ఆ మహాభారతంలో విజయానికి కారకుడయ్యాడో, అలాగే మరి ఇక్కడ వైజాగ్లో రాబోయేటటువంటి ఆ పిరమిడ్కి కూడా మీరే వెనకాతలు ఉండి నడిపిస్తారు అని చెప్పేసి ఒక ధైర్యాన్ని ఇచ్చారు. సో ఈనాటి ఈ కార్యక్రమంలో ఈ యొక్క మాటలు మీ నోట్లోంచి రావటం అన్నది మాకందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చాయి. తప్పకుండా మీరు అనుకున్నట్టుగానే నెరవేరుద్దాం సార్. మరి ఆ దిశగానే మేమంతా కూడా ఇక్కడ వ్యక్తులు కాదు, పత్రిజీయే ముఖ్యం. ఆయన కలలుగన్న ఆశయమే మన ఆశయం కాబట్టి ఆ ఆశయంలోని మనం అడుగడుగు వేద్దామండి. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా మనకి మారం శివప్రసాద్ గారి మెసేజ్, మనకి ఆయన ఆత్మజ్ఞాన బోధన ఉంది, కాకపోతే ఈ కార్యక్రమాన్ని విశేషించి మారం శివప్రసాద్ గారు 1 hour, ఇప్పుడు 45 minutes. ఓకే, 45 minutes తక్కువ. అందరికీ ఆత్మ ప్రణామాలు. ధ్యానం ఎవరైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎక్కడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని, ధ్యానం అంటే కాఫీ తాగినంత సులభమని, అరగంట ధ్యానము అరచేతిలో వైకుంఠమని, ధ్యానం చేసేవారే దేవతలని, ధ్యానం, అహింస, శాకాహారం, పిరమిడ్ శక్తి, ఆధ్యాత్మిక పరిపాలన అనే 4 అంగాలతోనూ, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ధ్యాన ప్రచారం, ఆచార్య సాంగత్యం అనే 4 అంశాలతోనూ దేశాన, నగరాన, పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో, ఆటవిక గూడాల్లో, నక్సలైట్ల మధ్యన, టెర్రరిస్టుల మధ్యన, ఇంటింటికి, పల్లె పల్లెకి, గడప గడపకి ధ్యానాన్ని, జ్ఞానాన్ని తీసుకెళ్ళేవారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాత్రమే. ధ్యానం అంటే గుప్తమైనదని, ఒక గురుకులంలోనో, ఒక ఆశ్రమంలోనో, ఒక గురువు దగ్గర 7 ఏళ్ళో 8 ఏళ్ళో ఉండి శుశ్రూష చేస్తూ, వాళ్ళ కుటుంబానికి సేవ చేస్తూ, గురువుకు కృప కలిగి, గురువు దయ కలిగిన తర్వాత మరికొన్ని సంవత్సరాలు సేవ చేసినప్పుడు మాత్రమే వారి లబ్ధి కలుగుతుందని అనుకునేటువంటి దినాల్లో శ్వాసే గురువు, శ్వాసే దైవం, శ్వాస ఉంటే మనిషి శివం, శ్వాస లేకుంటే మనిషి శవం అని చాటి చెప్పింది ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. ఈ పరమశ్రేష్ఠ పరమ గురువు ద్వారా మనందరం కూడా ప్రతి పిరమిడ్ మాస్టర్ బుద్ధుడే, ప్రతి పిరమిడ్ మాస్టర్ సహస్రార యోగియే అని చాటి చెప్పిన వారు పత్రిజీ. ధ్యానం చెబితే మీరు సహస్రార యోగి అవుతారు. ఈ ప్రచారంలో నిష్ణాతులై జీవన్ముక్తి పొందండి, మీరందరూ తప్పక పొందుతారు, మీరు బుద్ధుళ్ళు అని చెప్పిన వారు పత్రిజీ మాత్రమే. మనందరం ఆ మార్గంలో ఉన్నాం. మనందరం ఒక్క మాంసాహారం అనే విషయం తప్ప ఏ విధమైన నిషేధము లేనటువంటి సొసైటీ ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాత్రమే. మరి విశాఖపట్నం ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతం యోగుల గడ్డ. ఎకిరాల కృష్ణమాచార్య గారు, వేదవ్యాస గారు, ఎకిరాల భరద్వాజ్ గారు, పాకలపాటి గురువు గారు, మరెందరో మహనీయులు ధ్యాన యోగాన్ని, జ్ఞాన యోగాన్ని ప్రపంచానికి అందించారు. ఆ మార్గంలో విశాఖకు
తొలి అడుగు వేసి మరి జీకే గారి ద్వారాను రెడ్డినాయుడు కుటుంబం ద్వారాను ఈ ప్రాంతాన్ని అంతా కూడా గడప గడపకు జానాన్ని తీసుకెళ్ళి పత్రిజీ తాను లొంగి అందరికీ తాను సేవ చేస్తూ జానాన్ని జ్ఞానాన్ని మనకు అందించారు. అంత గొప్ప గడ్డాయి 2011వ సంవత్సరంలో సింహాచల క్షేత్ర ప్రాంతంలో ధ్యాన మహాచక్రం జరిగింది ఇక్కడ 2011లో. మరి మనందరం కలిసికట్టుగా విశాఖ మాస్టర్లు, ఈ చుట్టుపక్కల మాస్టర్లు ఎంత అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించారో, మరి ఆ కార్యక్రమమే కర్తాల్ కైలాసపురిలో 2012 నుంచి ఇప్పటిదాకా ధ్యాన మహాచక్రాలు, ధ్యాన మహాయాగాలు జరగడానికి ఒక ప్రేరణ అయింది. ఇందాక ప్రేరణ అన్నాడు శివప్ప. సార్ చెప్పారు కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అని 3 అక్షులే అంటే కన్నులు. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఏమి? 3వ కన్ను కలిగిన వాడు, దట్ ఈజ్ ఏ పిరమిడ్ మాస్టర్. తేడాయి 2007వ సంవత్సరంలో తిరువణ్ణామలై ధ్యానజ్ఞానికి నేను అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ సంవత్సరం మే జూన్ నెలలో మరి మానస సరోవరం పోవాలి అనుకుని నేను అప్పుడు కంచి రఘురామ్ గారికి డబ్బులు పంపాను, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్, నాకు నా వైఫ్కు కలిసి. ఆ సమయంలోనే పత్రిజీ మారం తిరువణ్ణామలై వెళ్ళు, ఆ కార్యక్రమాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకో, దానికి ప్రెసిడెంట్గా ఉండే కార్యక్రమాన్ని నెరవేర్చు, నీకు జతగా చెన్నై జగదీష్, కేశవరాజు ఉంటారు అని చెప్పారు. మరి స్వామి నాకు చేతిలో ఇప్పుడు 3 నెలలైంది, కారు లేదు, కారు కొనుక్కోవాలి, తిరువణ్ణామలై తిరగాలి అంటే మరి మానస సరోవరం పోవాలి నిర్ణయించుకున్నాను. ఎలాగాని అన్నాను, మానవ సరోవరంని నువ్వు ధ్యానంలో 3వ కంటితో చూడు, ఇప్పుడు అక్కర్లేదు, నువ్వు తిరువణ్ణామలై పో అన్నారు ఆయన. ఇప్పుడు ఆయన థర్డ్ ఐ గురించి మాట్లాడుతుంటే వారు చెప్పిన ఇన్సిడెంట్ నాకు గుర్తొస్తుంది. నేను అంతకుముందు 1-2 సార్లు మానస సరోవరాన్ని ధ్యానంలో చూడాలని ప్రయత్నం చేసినా ఎందుకో కుదరలేదు. మరి నాకు ఇది లభ్యత కాదేమో అనుకున్నాను. ఆ మహానుభావుడు ఏ క్షణంలో చెప్పాడు అసలు ట్రావెల్ చేసి చూడమని, ఆ రోజు రాత్రి అద్భుతంగా చూడగలిగాను మానస సరోవరం. ఒక వాక్కు, ఆ వాక్కు ఏం వాక్ అది, ఏం వాయిస్ అది, ఏమి నోరది. ఒకసారి మా ప్రేమనాథ్ ఏమని అంటే పత్రిజీని, స్వామి మీరు నన్ను ఆది శంకరాచార్య అన్నారు, మారంనేమో సిద్ధి బాబా అన్నారు, కేశవరాజునేమో అన్నమయ్య అన్నారు, మరి కంచి రఘురామ్నేమో బుద్ధుడి కొడుకు రాహులుడు అన్నారు. ఇదంతా నిజమేనా వాస్తవమేనా అని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, ఇది నిజమైన అబద్ధం అని చెప్పాడు. నిజమైన ఏంటి? ఆయన అబద్ధమే చెప్పాడు, నిజమై కూర్చుంది. గురువు నోటితో పలికితే అబద్ధమైనా నిజమే. అది గురువు అంటే. ఆయన మామూలు గురువు కాదు. 2500 సంవత్సరాల కింద అన్నీ పూర్తి చేసుకుని ఆ పైన కనీసం 30 జన్మలు, సహస్రార జన్మలు తీసుకుని మన కోసం భూమికి దిగి వచ్చినటువంటి ఆనందుడు ఆయన మైత్రేయ బుద్ధుడు. ఈ జన్మలో మనమందరం ఏదైనా గొప్ప పుణ్యము చేసుకున్నాము అంటే అది పత్రిజీ మన గురువుగా దొరకడం ఇంకేమీ లేదుగాక లేదు. నేను ఈ జ్ఞాన మార్గంలో ఈ సొసైటీలో అడుగుపెట్టి 26వ సంవత్సరం నడుస్తోంది. ఈ 26 ఏళ్లలో కనీసం 23 ఏళ్ళు వారికి ఎంతో సన్నిహితంగా ఉండడం జరిగింది, నేను నా భార్య. ఆ సన్నిహితంగా ఉన్నటువంటి కాలంలో వారితో ఎన్నో తిట్లు, ఎన్నో తన్నులు, ఎన్నో చీవాట్లు, ఎన్నో ప్రశంసలు, ఎన్నో గౌరవాలు, ఎన్నో చీత్కారాలు. ఒకసారి గెట్ అవుట్ అన్నాడు ఆయన. గెట్ అవుట్ అన్నాడు. 2003వ సంవత్సరం, ఈ రోజుకు నాకు గుర్తుంది. 2003వ సంవత్సరంలో వాళ్ళ ఇంటికి వెళ్ళాం ఉదయం 11 గంటలప్పుడు. మేడం ఏమన్నారంటే, నా భార్య చంద్ర సార్ ఊర్లో ఉన్నప్పుడు మీరు ఎంత వచ్చినప్పుడు కనీసం 50-60 మంది అవుతున్నారు, నాకు ఒక్కదానికి వంట చేయాలంటే కుదరట్లేదు, మరి మీరు రాగలిగితే సరే, లేకపోతే ఏదైనా కొన్ని ఐటమ్స్ మీరు తీసుకొని రండి, అన్నీ కలిపి అందరికీ వడ్డించడానికి వీలవుతుంది అన్నారు. మా ఆవిడ ఏం చేసిందంటే ఆ రోజు వాంగీబాద్ మరి మిరపకాయ బజ్జీలు చేసుకుని వచ్చింది. తీసుకొస్తే అవి ఒక ప్లేట్లో పెట్టి ఆయనకి ఇవ్వబోయింది మా ఆవిడ. అప్పుడు నా వైపు చూసి, నా కొడక, నీ భార్య చేసుకుని వచ్చినటువంటి సద్ది బజ్జీలు చల్లబండ వాంగిబాద్ నేను తినాలా, ఏమనుకున్నావును అని
తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ రోజు మా శిల్ప గారు ఉన్నారో ఏదో నాకు గుర్తులేదు. అర్ధగంట తిట్టాడండి, అర్ధగంట. నేనేం చేసినట్ట గోడకు నిల్చుని చేతులు కట్టుకుని నిల్చున్నా. ఎలా అంటే సదానంద యోగి దగ్గర పత్రిజీ అలాగే ఉండేవారట. ఆయన కూర్చుని చాయు బీడీ తాగుతూ ఉంటే లేదా చార్మినార్ సిగరెట్ తాగుతుంటే గోడకు చేతులు కట్టుకుని నిలబడి అలాగే ఆయన వైపు చూస్తూ ఉండారట. అలాగే ఆయన తిడుతూ ఉంటే అరగంట అయింది వింటూ కూర్చున్నా. అరగంట తర్వాత నీకు సిగ్గు శరం లేదా నా కొడక, తిడుతుంటే రెచ్చిపోవాలి, మీద పడి కొట్టాలి అనిపించాలి, రంకెలు వేయాలి, నవ్వుతున్నావా, నీ ముఖం చూడదలుచుకోలేదు, గెట్ అవుట్ అన్నాడు. క్లియర్. అంతసేపు కోపం రాలేదు, ఆవేశం రాలేదు, రోషం రాలేదు. ఆయన తిట్టు దీవెనలు అనే భావనలోనే ఉన్నాను నేను. గెట్ అవుట్ అన్నప్పుడు నాకేం కర్మ, ఈయన సేవ చేయడానికి, ఈయన ఉడిగం చేయడానికి, ఈ పిరమిడ్ సొసైటీలో ఉండడానికి అనుకుని బయటికి వెళ్ళిపోయాను. ఒక అరగంట వీధిలో అటు ఇటు తిరిగాను. ఈ పిరమిడ్ సొసైటీ వద్దు, ఈ పత్రిజీ వద్దు, ఈ ధ్యానం వద్దు, ఈ క్లాసులు వద్దని అలా 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 తిరుగుతూ కాసేపటికి ఏమనిపించిందంటే పత్రిజీ వద్దనుకుంటే వదిలేద్దాం, పిరమిడ్ సొసైటీ వద్దనుకుంటే వదిలేద్దాం, ధ్యానాన్ని జ్ఞానాన్ని ఎందుకు వదలాలి అనిపించింది. మరి ఇంకో 5 నిమిషాలు తిరిగి ఒక హోటల్లో కూర్చొని కాఫీ తాగుతూ అనుకున్నాను నేను, ఈయన వాళ్ళ కొత్తగా తిడుతున్నాడా, మరి గురువు తిట్టిన దానికి నాకింత రోషం ఎందుకు, ఆయన ఏమి ఇవ్వదలుచుకున్నాడా నాకేం తెలుసు అని ఇంటికెళ్ళి ఆ ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంది, ఆ కొబ్బరి చెట్టు కింద కూర్చుని 12:30కి ధ్యానాన్ని కూర్చున్నాను. 2 అయింది, లేవలేదు నేను. పత్రి మేడం వచ్చి లేపింది, లేవలేదు. 2:30 అయింది, మావిడి వచ్చి లేపింది, లేవలేదు. 3 గంటలకి వీరారెడ్డి అని ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు గుంటకల్లో, ఆయన వచ్చి లేపి పత్రిజీ పిలుస్తున్నాడు మిమ్మల్ని రాండి అన్నాడు. అప్పుడు బద్ధకంగా లేచి నిల్చుని లోపలికి పోతే దాదాపు 4 దాటినప్పుడు సమయం, అందరూ భోంచేశారు. మరి టీలు వచ్చాయి, ఇంట్లో వచ్చి అందరు టీలు తాగుతున్నారు. ఆయన టీ తాగబోతూ నేను అక్కడికి వెళ్ళి నిలబడితేనే ఆయన తాగబోతున్న టీ నా చేతికి ఇచ్చాడు. దాన్ని పక్కన పెట్టి టేబుల్ మీద, ఎందుకు నన్ను అంతగా తిట్టారో చెప్పండి అన్నాను ఆయన కళ్ళలోకి చూస్తూ. ఆయన అన్నాడు, ఎన్లైటెండ్ మాస్టర్ ఎవరు గతంలో ఉండడు, ఎన్లైటెండ్ మాస్టర్ ఎవరు గతంలో ఉండరు, నువ్వు ఎన్లైటెండ్ మాస్టర్ అనుకుంటున్నాను అన్నాడు. అంతే, హక్కున నవ్వి చాయ్ తాగి ఆయన పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. మరి గెట్అవుట్ అన్నాడు ఆయనే, నువ్వు ఎన్లైటెండ్ మాస్టర్ అన్నాడు ఆయన. మరి ఆయన తిట్టిన దానికి దుఃఖపడాలా, ఎన్లైటెండ్ మాస్టర్ అన్నదానికి ఆనందపడాలా? గురువు దగ్గర ఈ 2 ఉంటాయి. దయచేసి కేవలం శిష్యుల ప్రాపకాన్ని ఆశించి, వారి కానుకలు ఆశించి, వారు కోటీశ్వర్లు అయితే వాళ్ళు ఇచ్చేటువంటి నజరాలను ఆశించి చాలామంది గురువులు, కొంతమంది గురువులు క్షమించాలి, కొంతమంది గురువులు ఆ శిష్యులను వారి కుటుంబాలను పొగుడుతూ ఉంటారు. పత్రిజీ పొగడడు సరిగదా, వాళ్ళ నాన్నను అమ్మను అమ్మమ్మను కూడా తిట్టమంటే తిడతాడు. ఒకసారి ఇలాగే జరిగింది నా కళ్ళెదుట. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను అడిగాను, ఏం మాట్లాడలేదు, భయమైంది మాట్లాడికి. ఇట్లా అన్నా, ఇట్లా అంటే ఆయన ఏమన్నాడు తెలుసా, కాసేపు ఆ బయట కూర్చుని ఆ రోజు కొబ్బరి కింద చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసావు చూడు, అక్కడ కూర్చుని ఒక అరగంట ధ్యానం చేయి, నీకు అర్థమవుతుంది. అట్లే వెళ్ళి అరగంట ధ్యానం చేసి కూర్చుని ధ్యానం చేస్తే వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి జన్మ జన్మల కర్మలన్నీ దగ్ధమయ్యాయని కనపడింది. ఏం గురువైనా, ఇదెక్కడి గురువు? నేను ఇది చేశాను అని చెప్పడు, నేను నీకు ఇది ఇచ్చాను అని చెప్పడు. నమ్మడి మీరు 2005వ సంవత్సరం నవంబర్ 21వ తారీఖు అయిపోయింది అనుకున్న నా పని. రాత్రి 20వ తారీఖు రాత్రి అప్పటికి ధ్యానంలోకి వచ్చి కరెక్ట్గా 7 సంవత్సరాలు పూర్తవుతుంది ఆ రోజుకి. ఆ రోజు రాత్రి 11 ఆ ప్రాంతంలో 3 రోజుల నుంచి కోమా లాంటి స్థితిలో ఉంది శరీరం. తల మాత్రం పనిచేసింది, మిగతా శరీరం అంతా పని చేయలేదు. అప్పుడు ఏదో ఒక ఎనర్జీలా లో అవుతున్నట్టుగా కనిపించింది. నా భార్యను పిలిచి అడిగాను, చంద్ర చూడు, పత్రిజీ ఎనర్జీ కనిపిస్తోంది నాకు, ఆయన కనిపించడం లేదు, ఆ స్పృహ నాకు టచ్ అవుతుంది, ఆ స్పర్శ, ఇందాక స్పర్శ అన్నాడు చూపగా, స్పర్శ నాకు తగులుతోంది, గమనించున్నా. ఆవిడ ధ్యానం చేసి నాకు ఎనర్జీ అర్థమవుతుంది, పత్రిజీ కనిపించలేదు అంది. అలాగే తెల్లవార్లు ఉంటానా పోతానా అటువంటి స్థితిలో ఉంది నా పరిస్థితి. నా భార్య తప్ప నా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, మా అమ్మ ఎవరు ఆశ వదులుకున్నారు వీడు పోయాడు అని. అప్పుడు దాదాపు నాకు 2005 అంటే 50 ఏళ్ళు కరెక్ట్గా.
పొద్దున తెల్లవారుజామున 3:30కు మెలకు వచ్చింది. 3 రోజుల నుంచి బాత్రూమ్ వెళ్ళాలంటే ఇద్దరు సపోర్ట్ తప్ప 5 నెలల నుంచి అలా ఉన్నప్పుడు 3 రోజుల నుంచి బాత్రూమ్కు లేవడానికి కూడా శక్తి లేనట్టు నేను తెల్లవారుజామున నా అంతకు నేను లేచి నిలబడి చంద్రా అని వచ్చాను. ఆవిడ ఎక్కడో పడుకుంది, తెల్లవారులు సేవ చేస్తున్నాకు. పడుకుని లేచి వచ్చింది, ఏమైంది అని. ఆ తర్వాత 7:30కు పత్రి మేడం ఫోన్ చేశారు. చేసి మారం ఎలా ఉన్నావు అని అడిగింది. బాగున్నానమ్మా, రాత్రి అయిపోయిందని అనుకున్నారు, గురువుగారి స్పర్శతో నాకు మరణం అధిగమించే అవకాశం వచ్చింది, ఇంకా బతికే ఉన్నాను, అంతా మహానుభావుందయ్యా. ఏం జరిగింది? ఆ రాత్రి నాలో ఒక మాస్టర్ వాకింగ్ అయ్యాడు. ఆ మాస్టర్ వాకింగ్ కావడానికి భూమిపైన పత్రిజీ, అంతరిక్షంలోంచి లాహిరి మహాశయులు మహావతార్ బాబాజీ మొదటి శిష్యుడు, వారిద్దరూ కలిసి ఆ మాస్టర్ వాకింగ్ కావడానికి నాకు తెల్లవారులు సహాయం. ఒక బిందెలో, ఒక చెంబులో బిందె దూరిపోయింది, అంత హింస 5 నెలల నుంచి శరీరంలో. మరి ఆ మాట చెప్పి తెల్లవారులు ఈయన ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లోకి తిరుగుతూనే ఉన్నారు. 11:30కు మొదలు పెట్టారు, చేతులు వెనకబెట్టుకుని ఇంట్లోంచి బయటికి తిరుగుతుంటే 12:30 ఆ ప్రాంతంలో వచ్చి పడుకోకూడదు అన్నాను. సీరియస్గా నా కళ్ళల్లో చూశారు, భయపడిపోయి పరిగెత్తి పడుకున్నాను. నేను 3:30కో 4కో ఎప్పుడు వచ్చి పడుకున్నట్లుగా అర్థమైంది నాకు. ఇప్పుడు ఫోన్ చేయమన్నారు, నీకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు బాగున్నావు కదా అన్నారు ఆయన. ఆమె అమ్మ బాగున్నానని. మరి మీ సార్తో మాట్లాడతావా అని అడిగింది ఆవిడ. మీ సార్తో మాట్లాడతామంటే ఇవ్వండి మేడం అన్న. సార్కి ఇచ్చిందాము ఫోను. ఏమయ్య ఎలా ఉన్నావు అంటే, స్వామి పుణ్యాన్ని బతికి పట్టకానన్నా. అవునా, బాగున్నావు కదా, బతికి పట్టకట్టావు కదా అని అన్నాడు ఆయన. కనీసం తను చేసింది చెప్పడు, ఇవన్నీ ఒప్పుకోడు, నేను చేసినట్టు మనని అంగీకరించినాడు. బాగున్నావు కదా, ఓకే ఇంకేం చెప్పుకున్నా అంటే, ఒక్కసారి వచ్చిపోండి స్వామి అన్నాను. నా కొడక నీకు బుద్ధి లేదని ఫోన్ పెట్టేసి. అప్పటికి కనీసం నెలలో 2 సార్లు అయినా మా ఇంటికి వచ్చేవాడు. శివప్పకు తెలుసా విషయం. ఆయన వస్తే 80 మంది 100 మంది పుట్టుకుండేవారు. అందరికీ ప్రేమతో ఇష్టంగా చేసి పెట్టేవాళ్ళు. మా ఆవిడ నేను సర్వ్ చేసేవాడిని. మరి ఆయన తెల్లవారులు నీ పక్క నుండి నీకు మాస్టర్ వాకింగ్ కావడానికి అంత కావాలని ఏర్పాట్లన్నీ చేస్తే నీకు భౌతికమైనటువంటి ప్రజెన్స్ అవసరమైందా అని అందుకు తిట్టాడు. ఊరుకున్నాడా? మళ్ళీ 9:30 10 అయింది. శివప్ప గారు, పత్రి మేడం, న్యూటన్, లక్ష్మీ మేడం, నిర్మలా మేడం, లలితా మేడం, వైజయ శర్మ, మరి వీళ్ళందరూ, మేఘా మురళి, దాదాపు సినిమా యాక్టర్ విజయలక్ష్మి అందరూ మా ఇంటికి వచ్చేసారు. అందరూ వచ్చి నా చుట్టూ కూర్చొని ధ్యానం చేశారు. దట్ ఈస్ పత్రి. ఆ రోజు ఆయన ప్రాణం పోయకపోతే ఏం లేడు. అంటే ఒక గురువు ద్వారా సార్, ఒక గురువు ద్వారా మనం ఎంత అభ్యుదయ పథంలో పయనించగలుగుతాం, మన జీవితాలను ఎంత గొప్పగా ఉద్ధరించుకోగలుగుతాం. ఉద్ధరేది ఆత్మనాత్మనం. ఆయన నేను చేశాను ఎప్పుడు చెప్పలేదు, నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నాడు. నేను నీ గురువును అని చెప్పలేదు, నీ శ్వాసే నీ గురువు అన్నాడు. ఏమని సంబోధించేవాళ్ళైనా? సత్యసాయి బాబా తన సభలో దివ్యాత్మ స్వరూపులారా అని మాత్రమే సంబోధించేవాడు. ఏమని? దివ్యాత్మ స్వరూపులారా. ఒకసారి చెప్పండి. మరి పత్రిజీ మన ఏమని సందర్శించేవారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఓ నా స్నేహితులారా, ఓ నా యోగులారా, ఓ నా దేవుళ్ళారా. ఇది వారు మనకు నేర్పించినటువంటి సంబోధన. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్. ఈ భూమి మీద మరొక యోగి ఎవరైనా ఇలా సంబోధించగలిగారా, ఇలా చెప్పగలిగారా? ఒక 10 ఏళ్ల కింద జానజగత్ ఆఫీస్లో నేను కూర్చుంటే సార్ పక్కన కూర్చున్నాడు. ఆయన మ్యాగజైన్ కరెక్షన్ చేస్తున్నారు. నాకు కొన్ని పేజీలు ఇచ్చి చూడవయ్యా కరెక్షన్ చెయ్యన్నారు. అంత లోపల ఒక కొత్త మాస్టరు తీసుకుని మన రేవతి లాంటి ఒక సీనియర్ మాస్టర్ వచ్చారు. వస్తే ఆయన ఏం చెప్పారంటే, పత్రిజీకి ఆ కొత్త వాడిని పరిచయం చేసి, స్వామి ఇతడు మొన్న ధ్యానంలోకి వచ్చాడు, నిన్న క్లాస్ చెప్పాడు, అన్ని తప్పులు చెప్పాడు అన్నాడు. అంటే పత్రిజీ అతను చెంపగలుగుతాడు. ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని చెంప పగిలిపోయింది, టపా టపా టపా. అతడు అవాక్కయ్యాడు. ఎందుకు కొట్టాడు తెలియదు. ఆయనకి ఏమన్నా గైడెన్స్ ఇస్తారో పత్రిజీ అని నేను పిలుచుకొచ్చాను అని
అవాక్కై నిలబడితే ఏమీ మాటలు లేకుండా నిలబడినాను. నేను ఎందుకు కొట్టానో తెలుసా అన్నాడు ఆయన. చెప్పండి సార్ అన్నాడు చిన్నగా. ఇతడు మొన్న ధ్యానం నేర్చుకున్నాడు, నిన్న క్లాస్ చెప్పాడు. తప్పులు చెప్పినా ఒప్పులు చెప్పినా అతనికి క్లాస్ చెప్పాలి, ధ్యానం గురించి చెప్పాలి అనిపించింది. అదే అతనైనా నిజమైన పిరమిడ్ మాస్టర్ అన్నాడు పత్రి. నువ్వు ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇంతకంటే ఎక్కువ తప్పులు చేశావు, ఇంకా తప్పులు మాట్లాడావు, నాకు తెలుసు నీకు తెలియదు, నువ్వు మర్చిపోయావు అన్నాడు. ఆయన ఎలా చూస్తాడు మనని? ఎదుటి వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కొత్త వాడైతే కూడా ఆయన మనలోని వ్యతిరేక పాడిని అంటే ప్రాణమయ కోశాన్ని, ఆరాను, దివ్య ప్రకాశాన్ని చూస్తాడు, మనల్ని మాట్లాడిస్తాడు. ఆ మాటలు మాట్లాడినప్పుడు ఎవరు అని అడుగుతాడు, నీ తల్లిదండ్రులు ఎవరు అని అడుగుతాడు, అన్ని అయిన తర్వాత నువ్వు చదివిన పుస్తకాలు ఏమైనా అడుగుతాడు, ఆ పుస్తకాలు మంచిగా అనిపిస్తే నీ స్నేహితులు ఎవరు అని అడుగుతాడు. ఆ విధంగా వాళ్ళను మాట్లాడిస్తూ వాళ్ళలోని విచిత్రమైన సచిత్రమైనటువంటి విషయాలన్నీ బయటకు పెట్టు వాళ్ళ వ్యతిరేక పాడిని ఆరాను గమనించి వాళ్ళతో ప్రవర్తిస్తాడు, వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన ప్రక్రియ చిత్ర విచిత్రంగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది, అర్థమయ్యి అర్థం కాకుండా ఉంటుంది. నిదానంగా ఇంటికి పోయి ఆలోచిస్తే మళ్ళీ అర్థం అవుతుంది. ఎన్నోసార్లు, మరెన్నోసార్లు, ఇంకెన్నోసార్లు, వందల వేల సార్లు, ప్రతిసారి కొత్తగానే ఉంటుంది ఆయన చెప్పేది. ఆయన చెప్పింది ఆయనే పూర్వపక్షం చేస్తాడు, ఆయన చెప్పింది ఆయనే పూర్వపక్షం చేసి ఇంకొకటి చెప్తాడు. ఒకసారి ఉండబట్టలేక అడిగాను, 3 రోజులు ఆయన అంటూ ఉన్నాడు, ఒక విషయం చెప్పి మొన్న దానికి అర్థం చెప్పింది వేరు, నిన్న చెప్పింది వేరు, ఇవాళ చెప్పింది వేరు. అంటే నేను అడిగాను తట్టుకోలేక, ఏంది స్వామి ఇదని. మొన్న చెప్పింది గతమై, నిన్న చెప్పింది వర్తమానమై, ఇప్పుడు చెప్పింది భవిష్యత్తు అన్నాడు. ఏమనాలేంది? ఏంది జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది? ఎన్ని జన్మల నుంచి వచ్చింది? సార్ మీకు ఈ జ్ఞానం ఎన్ని జన్మల నుంచి వచ్చింది అని అడగలేక ధైర్యం చేసే కళ్ళు మూసుకుని తాటిచ్చి ఇలా కూర్చున్నా. ఇలా కూర్చుంటే ఇట్లా కొట్టాడు, తల మీద కొట్టాడు. ఆయన తల మీద కొట్టి లోపలికి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే ఏదో గిర్రున తిరిగింది, అట్లా కొట్టాడు కదా, ఇలా తిరుగుతోంది. దాదాపు అవస్థ 15 నిమిషాలు. ఏమి చూస్తే ఆయన బుద్ధుని దగ్గర ఆనందునిగా తిరుగుతున్నటువంటి విషయాలన్నీ కనపడ్డాయి. ఎవరి ఆనందుడు అని నిశితంగా దాని గురించి గమనించి బుద్ధుని యొక్క స్టోరీని తీసి చూస్తే ఈ ఆనందుడు అనేవాడు కూర్చుంటాను మీ అనుమతితో. ఈ ఆనందుడు అనేవాడు బుద్ధుడి యొక్క పెదనాన్న కొడుకు. బుద్ధుడి కంటే 2 సంవత్సరాలు పెద్దవాడు, బుద్ధుడి కంటే 2 సంవత్సరాలు పెద్దవాడు. బుద్ధుడు దివ్యజ్ఞాన ప్రకాశం పొందిన తర్వాత అతడు బుద్ధుడి దగ్గరికి వచ్చి ఏమన్నాడంటే, తథాగత, అప్పుడు బుద్ధుడిని అందరూ తథాగత అని పిలిచేవారు. తథాగత, నాకు నీ సెక్రటరీగా ఉండాలనుంది. మన ఇక్కడ శివప్ప ఉన్నాడు, సాయికుమార్ రెడ్డి, వాళ్ళిద్దరు సార్కు పర్సనల్ సెక్రటరీ. శివప్ప చెప్పండి కొట్టాలి మాసారి. నాకు నీ సెక్రటరీగా ఉండాలన్నది, మరి నువ్వు అనుమతిస్తే ఉంటాను అంటే, నువ్వు ఎప్పుడు ఈ మాట అడుగుతావా దానికోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. 2019 ఫిబ్రవరిలో సార్ మహేశ్వర మహాపిరమిడ్ బాధ్యతలు నేను తీసుకుంటాను అంటే, నువ్వు ఎప్పుడు అడుగుతావా అని నేను ఎదురు చూస్తున్నాను. చెప్పింది చేసేవాడు పిరమిడ్ మాస్టర్, చెప్పకుండా తన బాధ్యతను తాను వెల్లడించేవాడు గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అన్నాడు, గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ అన్నాడు. అలా ఆనందుడు అడిగాడు ఆనందుడిని బుద్ధుడు, నువ్వు ఎప్పుడు అడుగుతావా అని ఎదురు చూస్తున్నానంటే, నేను నీకు జీవితకాలం అంతా సెక్రటరీగా ఉంటాను, అయితే 2 కండిషన్లు. ఏమవి? ఒకటి, నేను ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వమన్నా ఇవ్వాలి. రెండవది, నేను ఎక్కడికి రమ్మన్నా నువ్వు రావాలి. నేను ఎక్కడికి రమ్మన్నా నువ్వు అభ్యంతరం చెప్పకూడదు, ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వమన్నా అభ్యంతరం చెప్పకూడదు, అట్లయితే నేను ఉంటాను అన్నాడు. బుద్ధుడు జీవితకాలం అంతా కూడా ఆనందుడికి ఆ అవకాశం ఇచ్చాడు, ఆ అధికారం ఇచ్చాడు, అలానే తన మాట తప్పకుండా ఉన్నాడు. దట్ ఈజ్ ఎ మాస్టర్. ఈ మహానుభావులు ఇద్దరు కూడా, ఈ మహానుభావుడు సాయికుమార్ రెడ్డి 99లోనో 2000లో నాకు కరెక్ట్ గుర్తులేదు. మీరు మా కుటుంబాలను గమనించుకుంటామంటే మీ ఎంతే ఉంటామన్నారు. ఆయన ఒప్పుకుని మరీ తను ఎంతో ఉంచుకున్నాడు. వ్యక్తులు అడగండి, చెప్పండి మీరు. ఏంటది? చెప్పింది
99 కాదండి, నేను ఆయన కలిసింది 94. అయితే నేను ఆయన్ని ఏం కండిషన్లు పెట్టలేదు. మా జీవితం ఎలా సాగేదంటే అప్పుడు సొసైటీలు లేవు. ధ్యానం చేసుకోవడానికి 3-4 ప్లేసులు ఉండేవి. కర్నూలు ఒకటి, అనంతపురం ఒకటి, ఇళ్ళే గుంతకల్లు ఒకటి. అక్కడే ధ్యాన కార్యక్రమాలు జరుగుతుండేవి. 20-30 మంది వచ్చేవారు. ఎలా తెలుసా అండి, అన్ని ఊర్లో వాళ్ళు కలిపితే. ఓ పక్కన కర్నూలు నుంచి ఆయన ఏ ఊరిని వెళ్తే బీవిరెడ్డి గారికి నచ్చేది కాదు. నువ్వు పిరమిడ్ అడుగు ఇచ్చాను కదా, ఇక్కడే ఉండొచ్చు కదా అనేవారు ఆయన. లేదు, నేను అన్ని ఊళ్ళకి మీరు తిరగాలి అనేవారు ఆయన. సో ఎప్పుడు తిరుగుదామా వెళ్దామని మేము ఇద్దరం రెడీగా చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఒకసారి పూర్వకొండ వెంకటేష్ గారు మమ్మల్ని బళ్ళారి తీసుకెళ్లారు జిందాల్ స్టీల్స్లో క్లాస్ కోసం. మేము వెళ్తున్న అంబాసిడర్ కారు రిపేర్ వచ్చి రోడ్డు మీద అయిపోయింది. ఇప్పుడు అది చేయాలి అంటే వాడు టైర్ ఇప్పుకొని మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. పక్కన పొలాలు ఉన్నాయి, పొలాల్లోకి వెళ్ళి కూర్చున్నాం. మనకి ఎందుకు ఇలా జరిగిందని పత్రిక అనలేదు. చూడవయ్యా, ఇలా ఇన్కంప్లీట్గా మనం పైకి వెళ్ళామంటే వెంటనే కిందకి రావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అన్నీ చక్కగా వ్యవహారం చూసుకోవాలి. అలా మన జీవితం ఇలాగే సాగుతుంది. మనకి ఇలాగే ఉంటాయి ఇబ్బందులు, కష్టాలు అన్నీ. ఎన్ని కష్టాలన్నా పడతాం సార్, నన్ను అడిగేవాడు ఎవడు లేడు, నా జీవితం నాది, మనం వెళ్ళిపోదాం అన్న. అలా 97లో సాయి కుమార్ రెడ్డి వచ్చాడు. వచ్చిన తర్వాత అప్పటికి మేము బుక్ స్టాల్ స్టార్ట్ చేసాం. లేదు, నేను బుక్స్ పెట్టి ఈయనకి ఇచ్చేద్దామని ఇచ్చేసాం. అలా అయిపోతున్న తర్వాత 99లో సాయి కుమార్ అడిగాడు, సార్ మా పరిస్థితి ఏంటి, మా బతికేంటి, రోజు రోజుకి. దాన్ని ఏముందయ్యా, నాకు దొరికితే నీకు దొరుకుతుంది, నాకు దొరకకపోతే నీకు కూడా దొరుకుతుంది. దానికి ఇష్టమైతే నాతో కొట్టరా, కష్టమైతే నీ ఇష్టం. నాకు డబ్బు కావాలి సార్, డబ్బు ఇస్తే నేను మీతో పాటు వస్తాను అని కండిషన్ పెట్టి మరీ వచ్చాడు ఆయన. సరే, నాకు వస్తే నీకు ఇస్తా, నాకు రాస్తే నేను ఇవ్వను. అలాగే అనుకున్నాం. కానీ ఏ రోజు కూడా దేనికి మేము సంసిద్ధంగా లేము. మేము పడిన ఇబ్బందులు కూడా అన్నీ కాదు. నేను సార్తో 94లో సెప్టెంబర్ 18 అయిన తర్వాత 2 minutes 2 days మెడిటేషన్ చేసిన సార్ దగ్గరికి వెళ్ళాను. అప్పటికి నాకు 24,800 జీతం వచ్చేది 94లో. లైఫ్లో సెటిల్ అయిపోయాను అనుకుంటే 2 నెలల్లో వేరేవాడు వచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 నెలల జీతం తీసుకున్నాను అంతే. ఇంకా మనకు ఉద్యోగాలతో మానే అన్నారు. మానేసాం. నెల్లూరు వెళ్ళాం, క్లాస్ చెప్పాము, వచ్చాము. మన దగ్గర 50 రూపాయలు ఉన్నాయి, డబ్బులు లేవు. 43 రూపాయలు బస్ టికెట్కి అయిపోయింది. రిక్షా పెట్టుకుంటే ఇంకా పోతాయని 7 రూపాయలు జేబులో పెట్టుకుని రూమ్కి వచ్చాను తిరుపతిలో. పొద్దున్నే లేచాను, స్నానం చేశాను, టీ తాగిన, టిఫిన్ తినడానికి డబ్బులు లేవు. ఆకలేస్తాం, బయటికి వెళ్దాం, వెళ్ళిన తర్వాత చూద్దాం అని తలుపు తీశాను. పోస్ట్ మ్యాన్ వచ్చాడు. సార్, మీకు 100 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చింది అన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ ఇబ్బంది పడలేదు, హాయిగా బతికి. చూడండి, గురువు ఏంటంటే ఎలా జరుగుతుండవు. అలా బుద్ధుడు, ఆనందుడు వారి జీవితకాలంలో అదే ఒడంబడికతో ఉన్నారు. బుద్ధుడు ఒక వారం రోజులకు వెళ్ళిపోతాడనగా ఆనందుడికి చెప్పాడు, మహాకాశ్యపుడు ఎక్కడున్నా పిలిపించు, నేను 1 వారంలో వెళ్ళిపోతున్నాను. నేను అతనికి మాట ఇచ్చాను, వెళ్ళిపోయే ముందు 3 రోజులు నాతో ఉంచుకుంటాను తప్పకుండా అని. అంటే తన థర్డేని ఉపయోగించి ఆనందుడు మహాకాశ్యపుడికి కబురు చేస్తే ఆయన ఆగమేఘాల మీద బుద్ధుడి దగ్గరికి వచ్చేసాడు. ఆ మహాకాశ్యపుడే మన ఓసు, ఆనందుడే పత్తి. ఓకే, 3 రోజుల్లో కుషినగర్కి వెళ్తూ, ఆయన వెళ్ళిపోయిన కుషినగర్కి వెళ్తూ 1 రోజు ముందో 2 రోజుల ముందో ఒక రైతు యొక్క పొలంలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు అతడు పుట్టగొడుగులతో ఆహారం చేసి పెట్టాడు. ఈ పుట్టగొడుగులకు ఒక లక్షణం ఉంది, దాంట్లో కొన్నిసార్లు అవి మనకు తెలియకుండానే విషపూరితం అవుతాయి. ఆ ఆహారం వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ఆ పుట్టగొడుగుల ఆహారం విషపూరితం అయింది అని బుద్ధుడు తెలుసుకుని దాన్ని ఎవరికి పంచిపెట్టవద్దు, కొంచెం గోతి తీసి దాంట్లో పాతి పెట్టమన్నాడు. తర్వాత ఆయన ఆరోగ్యం దిగజాడడం ప్రారంభించింది. ఇంకొక 2 గంటలకు వెళ్ళిపోతాడు అనగా ఆ రోజు ఆయన జన్మించింది వైశాఖ పూర్ణమి, ఆయన దివ్యజ్ఞానం ప్రసాదం పొందింది వైశాఖ పూర్ణమి, ఆయన వెళ్ళిపోయింది వైశాఖ పూర్ణమి. మరి
ఆయన చెట్టు చాటుకు వెళ్ళాడు. నదీ ప్రాంతంలో చెట్టు చాటుకు వెళ్తే శేషుడు అని పక్క గ్రామం వాడు వచ్చాడు. స్వామి 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 అని అంటే బుద్ధుడు చెట్టు వెనక్కి వెళ్ళిపోయాడు. వీడెవరిని స్వామి దగ్గర పంపడానికి అనుమతించలేదు. నువ్వు పక్క గ్రామంలో ఉన్నావు కదా, మరి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఆకర్షణలో స్వామి అవతలికి వెళ్ళిపోయాడు, ఇంక రాను అంటే, ఒకసారి బంధువులు వచ్చి నేను స్వామిని కలవలేకపోయారు, ఒకసారి నాకు పోవాలనిపించలేదు, ఇంకోసారి నా వ్యాపారంలో నాకు చాలా బిజీగా ఉంది, పోలేకపోయాను, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు బుద్ధుడు నాకు సమాధానం చెప్పే వెళ్ళిపోవడానికి లేదు, నా పీచుకుని కూర్చున్నాడు. ఈ మాటలన్నీ విన్నటువంటి బుద్ధుడు లేచి యువతలికి వచ్చి అతని సందేహాలన్నీ పూర్తి చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజులకు అక్కడ ఆ బీహార్లో ఆ ఆశ్రమంలో అర్హంతుల సభ జరిగింది. అర్హంతుల సభ. బుద్ధుడికి దాదాపు 5,000 మంది శ్రమణకులు ఉండేవారు, బుద్ధ శిష్యులు. వాళ్ళని శ్రమణకులు అనేవారు. ఆ 5,000 మందిలో కొంతమంది అర్హంతులు అంటే అర్హత ఉన్నవాళ్ళు అనే వాళ్ళతో 300 మందితో సభ ఏర్పాటైంది. ఆ సభలో ఆనందుడు, మహాకాశ్యపుడు, మరికొందరు ముఖ్యమైన వాళ్ళు స్టేజ్ మీద కూర్చున్నప్పుడు ఒక మాస్టర్ లేచి, ఇక్కడ ఆనందుడికి ఈ సభలో పాల్గొనేటువంటి అర్హత లేదు కనుక వెళ్ళిపోమని చెప్పండి అన్నాడు. ఎందుకు అర్హత లేదు అని అడిగాడు మహాకాశ్యపుడు. అతని జీవితకాలంలో బుద్ధుడు ఉన్నప్పుడు మాస్టర్కి తథాగతుడికి రెండు కండిషన్లు పెట్టాడు. తథాగతుడికి కండిషన్లు పెట్టడం వల్ల అతనికి అర్హంతుల సభలో ఉండేటువంటి అర్హత పోయింది అన్నాడు. ఆ మాటకు సమాధానం చెప్పకుండా ఆనందుడు గుడ్డ నీళ్ళు కుక్కుని అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ముఖ్య ఆశ్రమానికి వెళ్ళి తన కుటీరానికి వెళ్ళి లోపల నుంచి తలుపు బిగించుకుని 72 గంటల పాటు నిర్వికల్ప సమాధి ధ్యానంలో మునిగిపోయాడు. ఆ 72 గంటల్లో అతడు సంకల్పం చేసుకుని తనను క్షమించమని, మరొక జన్మలో పూర్ణ సేవ చేసుకుంటాను, అవకాశం ఇవ్వమని చెప్పి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతని దేహం నుంచి ఒక దివ్య ప్రకాశం వెలువడి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సభకు చేరిందట. దాన్ని గమనించినటువంటి మహాకాశ్యపుడు లేచి వచ్చి ఆ కుటీరం తలుపు తెరిచి అతనిని ఓకే చెప్పి లేపి సభకు తీసుకెళ్లి స్టేజ్ మీద కూర్చోబెట్టి, మనందరిలో నిజమైన అర్హంతుడు ఆనందుడు అన్నాడు. ఆ ఆనందుడే మన పత్రిజీ. మరి మహానుభావుని యొక్క మార్గంలో మనం అందరం ఉన్నాం. ఇప్పుడు నేను ఇంతసేపు ఈ 40 నిమిషాలు కూడా పత్రిజీ గురించి చెప్పాను. మరి మధ్యాహ్నం సమయం ఇచ్చినప్పుడు సభలో మరొక 40 నిమిషాలు నేను కోర్ సబ్జెక్ట్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. మరి ఇంట్రడక్షన్ అయిందండి. మరి తర్వాత ఆఫ్టర్ లంచ్ అన్నది మనకి సార్ యొక్క ఆత్మజ్ఞానాన్ని, అసలైన ఎసెన్స్ని మనం తీసుకోగలుగుతాం. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి మనకి ఇచ్చేసినటువంటి రామారావు గారు, విజయనగరం ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా మనము ఆయన యొక్క సందేశాన్ని తీసుకునే ముందు మనకి ఈ పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏదైతే PSSM మూమెంట్స్ అనేది పత్రిజీ అందించేటువంటి ఒక అద్భుతమైన బహుమతి ఉంది. అందులో వివిధ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక్కొక్క జోన్ వైజ్గా సర్వీస్ అందించడానికి ముందుకు వచ్చినటువంటి మరి శ్రీ బాలాజీ గారు మల్కాపురం, శ్రీనివాస బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం, అలాగే పైకి రండి బాలాజీ గారు, అలాగే జి పద్మావతి శ్రీ సాయిబాబా పిరమిడ్ ధ్యాన కేంద్రం, భాగ్యగౌరి భాను సన్ రైజ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం, వీళ్ళంతా వేదిక మీదకి రావాలండి. అలాగే ఉమాదేవి సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన కేంద్రం, అప్పారావు గారు పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం, నీలకంఠం గారు అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం, మరి అదేవిధంగా మన కట్టా పద్మ గారు, చంద్రశేఖర్ గారు మనం పిరమిడ్ ధ్యాన కేంద్రం, అలాగే కూర్మాన్పాలెంలో లక్ష్మీ మేడం. అదే విధముగా మనకి వైజాగ్ అంటే గుర్తుకొచ్చేటటువంటి నందప్రసాద్ గారు వాళ్ళ మిస్సెస్ కూడా వచ్చారండి, శారదా మేడం. ఆమెను కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. మరి అన్నిటికీ మూలమైనటువంటి నిత్య చైతన్యంతో ఉన్నటువంటి మన వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రం, గట్టిగా క్లాప్స్ కొడదామండి. ఏంజల్స్ మరి 2 రోజుల ధ్యాన మహాచక్రం నిర్వహించేటువంటి జయా మేడంని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం.
ఎందుకనంటే ఒక్కొక్క ఏరియాలోని జోనల్ మెంబర్సే కాకుండా మనకి ప్రతి దీంట్లో కూడా అందరము ఉండి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాము. పత్రిజీ అందించేటువంటి ముఖ్యమైన జ్ఞానం ఏంటంటే ఎవరు ఏది చేసినా కూడా మన ఆత్మ ఎదుగుదలలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడమేనండి. మరి అందులో భాగంగా అనకాపల్లి నుంచి ఇచ్చేసినటువంటి ప్రకాష్ గారిని, మరి శ్రీదేవి విజయ మేడంని కూడా ఆహ్వానిస్తున్నామండి వేదిక మీదకి రావాల్సిందిగా. అలాగే శ్రీదేవి మేడం, మన ఆశా మేడం వెళ్ళిపోయారు, లేరు. ఓకే, విజయ మేడం, ప్రకాష్ గారు రండి. అలాగేనండి, మనకి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు మేము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క 25,000 వేసుకొని ఆ అమౌంట్ ఎఫ్డి చేసి ఆ వచ్చిన ఇంట్రెస్ట్తో పాటు మీరందరూ సహృదయంతో ఇచ్చినటువంటి ఆ యొక్క దానాలతోటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. మరి అందులో భాగంగా ఈ సందర్భంగా మరి 25,000 ఇచ్చి మెంబర్షిప్లో అయినటువంటి వాళ్ళని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నామండి. మరి తిరుమల రాజు రేవతీదేవి, నేను, తర్వాత థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మణి మేడం, మేడం పిఎల్ రాజేశ్వరి మేడం 14 సంవత్సరాల కిందట వీళ్ళంతా 25,000 లైఫ్ మెంబర్స్ కింద ఇచ్చిన వాళ్ళండి. అప్పటి నుంచి కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా వాళ్ళ యొక్క పాత్ర ఉంటూనే ఉంటుంది. అంటే 10 రూపాయల్లోనే కాకుండా ఈ యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్లోంచి వీళ్ళందరికీ కూడా మేము ఇచ్చేయడం జరుగుతుంది. మాలతి మేడం, సత్యవతి మేడం, సార్ మాలతి మేడం, సత్యవతి మేడం, రత్నకుమారి మేడం, సత్యవతి మేడం, ఇక ఇది 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 రత్నకుమార్, సత్యవతి మేడం. నెక్స్ట్ ఇందిరాలక్ష్మి గారండి. తర్వాత సోమరాజు గారు, సోమరాజు గారు సురేష్ గారు, సోమరాజు, సురేష్ గారు సార్. అలాగే కమల గారు, శ్రావ్య మౌనిక వీళ్ళకే అందజేసేద్దామండి. శ్రావ్య మౌనిక వచ్చారమ్మా, శ్రావ్య మౌనిక మేడం. రవణమ్మ గారు, లక్ష్మీ నరసింహ,
చేసేద్దాం శ్రావ్యం. ఓకే, రమణమ్మ గారికి ఇది వేస్తే ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సార్. మరి ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి సన్మానించుకుందామండి మనము. మరి అందులో భాగంగా ఇంకా మనకి వీళ్ళే కాకుండా ఇంకా లైఫ్ మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళందరికీ కూడా మేము పర్సనల్గా పోస్ట్లో పంపించడం కానీ లేదంటే వేరే కార్యక్రమంలో హ్యాండ్ అవుట్ చేయడం కానీ చేస్తాము. ఎందుకంటే పత్రిజీ ఎప్పుడు ఏది చేసుకున్నా కూడా నమ్మకానికి విశ్వాసానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఇందాకలే శివప్రసాద్ గారు చెప్పారు మనకి, ఇంతకుముందు ఏది చేసినా మహిళా ట్రస్ట్ కావచ్చు, విశాఖపట్నం ట్రస్ట్ కావచ్చు, ఏది చేసినా ఇప్పుడు పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అంటే పత్రిజీ పేరులోనే ఉంది. ఏది చేసినా కూడా త్రికరణ శుద్ధిగా నమ్మకము విశ్వాసంతో చేయాలి, సత్యంతో చేయాలి అని చెప్పేసి మరి అందులో భాగంగానే ఈ మెంబర్షిప్ కార్డులు ఎవరైతే చేశారో వాళ్ళందరికీ కూడా మేము అందించడమే కాకుండా మరి ఈ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలకండి డొనేషన్స్ కూడా మేము ఎవరం కూడా పర్సనల్గా కూడా మేము కలెక్ట్ చేయటం లేదు. ట్రస్ట్ అకౌంట్కి ఏదైతే ఒక క్యూఆర్ కోడ్ ఉందో ఆ కోడ్కే పంపించమని చెప్పేసి చెప్తున్నామండి. ఎవరం కూడా మేము పర్సనల్గా ఎవరిని తీసుకోవటం లేదు. సో మీకు ఎవరైనా ఏదైనా ఇవ్వదలుచుకున్నా కూడా ఆ స్కాన్కి పంపినా వెంటనే మేము మీకేమో అని రిసిప్ట్ కూడా దానికి వచ్చిన మెసేజ్ని బట్టి వాట్సాప్లో పంపడం జరుగుతుంది. అదేవిధంగా మరి పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసిన ఒక వారం రోజులకి 10A 12A కూడా రావడం జరిగిందండి. ATGకి కూడా మనం వెళ్ళబోతున్నాము. సో ఇవన్నీ కూడా పైనుంచి పత్రి సారే నడిపించుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. సో ఇప్పుడు ఒక లంచ్కి వెళ్ళి ఒక 5 minutes ముందు మనకి అతిథులకి సన్మాన కార్యక్రమం చేసుకుందాం. ముందుగా బ్రాహ్మణ రత్న గౌరవనీయ మారం చేద్దామా సో గౌరవనీయ చింతలపాటి సత్యదేవ్ గారికి డైరెక్టర్ ఆఫ్ సర్వీసెస్ జగద్గురుపీఠం విశాఖపట్నం వారికి మనం సన్మానం చేద్దామండి. సో రండి మేడం, రండి. సాల్వ్ ఒకటి రండి, మ్యూజిక్ పెట్టి. మోహన్ 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 సో బిగ్ క్లాప్స్ అండి. మేడం ఇవ్వండి మేడం. రత్నకుమారి మా చేతి మీదకి ఇప్పేసాక వచ్చినామండి. రత్నకుమారి మేడం గారు. ఓకే అండి. ఈ నెల 21వ తారీఖు ఆదివారం గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి నందవరంలో, కర్నూలు జిల్లా బందగనపల్లి దగ్గర నందవరంలో బ్రహ్మర్షి పత్రిజీ గురువు గారైన సదానంద సద్గురువుల వారి ప్రాంగణంలో గురు పౌర్ణమి ఉత్సవం విశేషంగా జరుగుతుంది. మరి ఆ నందవరం సదానంద స్వామి ట్రస్ట్ తరఫున వైస్ చైర్మన్గా నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. అందరూ ఆహ్వానితులే. మరి
ఆ రోజు గురువులకు గౌరవించుకునే పండుగ కనుక ప్రతి ఒక్కరూ వారి వారి సెంటర్లలో వారి ఊళ్ళల్లో అద్భుతంగా గురు పౌర్ణమి ఉత్సవాలు జరుపుకోవాలని రిక్వెస్ట్. అలాగే ఈ నెల 21 నుంచి 25 వరకు కర్తాల్ కైలాసపురిలో బ్రహ్మర్షి పత్రిజీ యొక్క మహాపరినిర్వాణ దినం జూలై 24 కనుక 21 గురు పౌర్ణిమ నుంచి 25 వరకు సంభ్రమమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. వీలైనంత వరకు జూలై 24వ తారీఖున కర్తాలకు రావడానికి అందరూ ప్రయత్నించాలని మరి కర్తాల్ ట్రస్ట్ జనరల్ సెక్రటరీగా మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రాలేని కుదరని వాళ్ళు మీ ఊళ్ళలో ఆ ఉత్సవాన్ని తప్పక చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. సో ట్రస్ట్ సభ్యులు వైస్ చైర్మన్ ఆర్ రత్నకుమార్ గారికి సన్మానించవలసిందికి వచ్చినామండి. సో పద్మావతి గారు మేడంకి సన్మానించవలసిందికి వచ్చాం. రెండు ఫాస్ట్ రావాలి మేడంకి పుష్పకి ఇచ్చేస్తాం. మేడం రత్నకుమార్ గారికి రత్నకుమార్ గారు బిగ్ క్లాప్స్ అండి. సో నెక్స్ట్ రాజదేవి గారికి భాగ్యగౌరి గారు వచ్చి భాగ్య గారు మోహన్ గారికి సో అప్పర గారు మోహన్ గారు ఓకే అండి. సత్యవతి మేడం గారికి రండి మేడం మీరండి. సత్యవతి మేడం గారికి మేడం రండి. మీకు మరి తీసామా ఫాస్ట్ కొట్టి. ఓకే సత్యవతి మేడం గారికి రండి. రామణం గారు ఓకే అండి. థ్యాంక్ యూ అండి. జయలక్ష్మి మేడం గారు రమణ గారు మీరండి. బిగ్ క్లాప్స్ అండి. సో నాకు ఎవరు ఇప్పిస్తారా? సార్ చేద్దాం అక్క. సో రామారావు గారికి రండి సార్ తీసుకోండి సార్ వద్దనకూడదు ఇది. రండి సార్ రామారావు గారు రండి. రాకేష్ గారు రండి సార్. రామారావు గారు రండి. సత్యదేవి చేత రామారావు గారు సో అదేవిధంగా మనకు ఉదయం చిన్నారులు ఎంత అద్భుతంగా తన కళ ప్రదర్శించారు. వాళ్ళు కూడా చిన్నగా రావాల్సిన కూర్చున్నాం. చిన్నారులు మా కిరణమై బ్యాచ్ రండి. మెమెంటోస్ పెద్దవాళ్ళు. అలాగే 2 రోజుల ధ్యాన మహాచక్రం నిర్వహించినటువంటి జయా మేడంని రావాల్సిందిగా కోరుతున్నామండి. జయా మేడం పిరమిడ్ల సృష్టికర్త మేడంకి. థ్యాంక్ యూ. మరి అదేవిధంగా చిన్నారులు ఎవరైతే
నృత్యం చేశారో వాళ్ళందరికీ మెమోంటోలండి. మరి సంగీతము ఆత్మ సౌందర్యంలో సంగీతం అందించేటువంటి వాళ్ళకి కూడా సన్మానం. మరి అందరిది అన్ని దగ్గర ఉండి పత్రి సార్ తర్వాత మనకి పత్రి సార్ లాగా ఉండి నడిపిస్తున్న మారో శివప్రసాద్ గారికి గ్రాండ్ సన్మానం అన్నది మనం అంతా చెయ్యాలి. మరి మన అందరూ మన చేతుల మీదుగా ఆయనకి చేసుకుందాం, మధ్యాహ్నం చేసుకుందాం అంటున్నారు సార్. ఓకే. అలాగే శారదా మేడం వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఆత్మ సౌందర్యం బ్యాచ్ కుమారి గారు, రమణి గారు, మరి బ్యాక్గ్రౌండ్ డ్రాప్ ఇచ్చినటువంటి సార్. రమణి మేడంకి మరి రత్నకుమారి మేడం, రమణమ్మ గారు, సత్యవతి మేడం, మణి మేడం, అనకాపల్లి ప్రకాష్ గారు మొక్క తీసుకోండి సార్. మారో శివప్రసాద్ గారు సార్ ప్రకాష్ గారికి మొక్కను అందజేయండి. విజయ మేడం, శివగణేష్ గారు.